వాల్యుయేషన్ ఆఫ్ సప్లై చాప్టర్ అమెండ్మెంట్స్. ఈ చాప్టర్లో మెయిన్గా 4 అమెండ్మెంట్స్ ఉన్నాయి. అవి కవర్ చేసుకుంటే ఈ అమెండ్మెంట్స్ అయిపోతాయి. ఏంటా అమెండ్మెంట్స్ అంటే ఫస్ట్ అమెండ్మెంట్ ఏంటంటే పోస్ట్ సప్లై డిస్కౌంట్. అంటే ఆహ్, స్ మ్యాను సప్లయరు సప్లై చేసేసిన తర్వాత కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే నీకు డిస్కౌంట్ ఇస్తాము అంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? నువ్వింత స్టాకు ఈ పర్టికులర్ 6 మంత్స్ లోపల అమ్మితే నీకు ఇంత డిస్కౌంట్ ఇస్తానంటాడు. అటువంటి కేసెస్‌లో మనకెప్పుడు తెలుస్తది డిస్కౌంట్ వస్తదా రాదా అని చెప్పి సప్లై అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తెలుస్తది. అప్పుడు అలా తెలిసేటప్పుడు మనకేంటంటే ఒక కండిషన్ చెప్తాడనమాట. ఆ కండిషన్ ఏంటంటే నీకు ఒకవేళ డిస్కౌంట్‌కి ఎలిజిబుల్ అయ్యావనుకో, అప్పుడు నీ రిసిపియంట్ ఏం చేయాలంటే వాడు ఇంతకు ముందు తీసుకున్న ఐటీసీని రివర్స్ చేయాలి. ఆ ఐటీసీ రివర్స్ చేసే పాయింట్ ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనకి ఈ టాపిక్‌లో ఉన్న బ్యాక్ డ్రాప్ ఏంటంటే జీఎస్టీలో ఇప్పుడు ఆ ఐటీసీ రిసిపియంట్ రివర్స్ చేసాడా లేదా అన్న చెక్ పాయింట్ లేదు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే దానికి ఒక చెక్ పాయింట్ తీసుకొచ్చాడు. ఎలాగా? ఒకవేళ నీ ఐటీసీ గనక మోర్ దాన్ 5,00,000 ఉంటే సీఏ, సీఎంఏ యొక్క సర్టిఫై చేయాలి. లేకపోతే నీ రిసిపియంటే ఒక ఆహ్, నేను రివర్సల్ చేశానని చెప్పి ఒక అండర్‌టేకింగ్ నీకు ఇవ్వాలని చెప్పి చెప్తాడు. ఆ పాయింట్ మీద ఈ ఫస్ట్ అమెండ్మెంట్ మొత్తం డిస్కస్ చేస్తది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీఎస్టీ ఆన్ ద ఇన్సెంటివ్స్ అమౌంట్ షేర్డ్ బై అక్వైరింగ్ బ్యాంక్స్ విత్ అదర్స్. అదేంటంటే ఇప్పుడు ఫోన్‌పే అయ్యి చేస్తావు కదా! ఫోన్‌పే అది చేసినప్పుడు హ్మ్. ఇప్పుడు మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్‌కెళ్ళి ఫోన్‌పే చేశాను. ఫోన్‌పే చేసినప్పుడు దాని బ్యాక్ డ్రాప్‌లో ఒక బ్యాక్ డ్రాప్ కాదు. దాని బ్యాక్ ఎండ్‌లో ఒక బ్యాంక్ ఉంటదా? ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్‌పేకి హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లింక్ అయ్యిందనుకో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తది. సో, ఈ ఈ ఫంక్షన్ చేస్తున్నందుకు హెచ్‌డిఎఫ్‌సికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తదంటే ఇన్సెంటివ్ ఇస్తది. ఆ ఇన్సెంటివ్ ఎలా టాక్స్ చేయాలి? ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సికి గవర్నమెంట్ ఇస్తున్న ఇన్సెంటివ్ ఈ హెచ్‌డిఎఫ్‌సి ఏం చేస్తదంటే మళ్ళీ వేరే బ్యాంక్స్‌తో షేర్ చేసుకుంటది. అప్పుడు ఆ పర్టిక్యులర్ సినారియోలో జీఎస్టీ ఇంప్లికేషన్స్ ఏంటి అని చెప్పి మాట్లాడేది ఈ సెకండ్ అమెండ్మెంట్. నెక్స్ట్ థర్డ్ అమెండ్మెంట్ ఏంటంటే ఈ 2 కొంచెం ఇంటర్‌లింక్డ్‌గా ఉంటాయి. థర్డ్, ఫోర్త్ ఏంటంటే మనం ఏం చేసాం? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ ఏ రిలేటెడ్ పర్సన్ వేర్ రిసిపియంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ. నేను కొన్ని సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకున్నా. ఇక్కడ 2 పదాలు వాడతాడు. ఏంటంటే డొమెస్టిక్ ఎంటిటీ అండ్ ఫారిన్ ఎంటిటీ. డొమెస్టిక్ ఎంటిటీ ఎప్పుడైతే ఫారిన్ ఎంటిటీ దగ్గర నుంచి కొన్ని సర్వీసెస్ తీసుకుందో అప్పుడు రివర్స్ చార్జ్ మెకానిజంలో మనమే అంటే డొమెస్టిక్ ఎంటిటీయే ఏం చేయాలి? జీఎస్టీ కట్టాలి. ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి కొన్ని అమెండ్మెంట్స్ మాట్లాడతాం. ఆ తర్వాత లాస్ట్‌ది ఏంటంటే కార్పొరేట్ గ్యారంటీ. కార్పొరేట్ గ్యారంటీ ఏంటి? ఏదైనా సరే ఒక కంపెనీ కార్పొరేట్ గ్యారంటీ ఇంకో కంపెనీకి ఇచ్చినప్పుడు అక్కడ జీఎస్టీ వాల్యూ ఏది తీసుకోవాలి? ఇది మెయిన్, ఇది చాలా పెద్దది ఇందులో. ఇందులో చాలా ఉంటాయి పాయింట్స్. అండ్ చాలా కేసెస్ ఉంటాయి. ఇవి కవర్ చేసుకుంటే మనకు అయిపోద్ది. ఇది ఇప్పుడు రూల్ 28 ఉంది కదా! రూల్ 28కి ఇంటర్‌లింక్డ్ ఈ 2 పాయింట్స్ కూడా. 3, 4 ఇప్పుడు మనం ఒక్కొక్కటి మెల్లగా విల్ గో త్రూ. ఓకే. థాంక్ యూ. వచ్చిన అమెండ్మెంట్ ఎక్కడుందంటే సెక్షన్ 15(3) సబ్‌సెక్షన్ బి అని చెప్పి తీసుకొచ్చాడు. 15(3) బి. ఇందులో ఏదో అమెండ్మెంట్ ఉందంట. ఆ అమెండ్మెంట్ గురించి తెలుసుకోకముందు దాని బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుందాం. నార్మల్‌గా ఏం చెప్తున్నారంటే ఎప్పుడన్నా సరే డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పుడు వాల్యూలోని తగ్గించేయొచ్చు. వాల్యూలోంచి డిస్కౌంట్ తీసాక మిగిలిన దాని మీదే ట్యాక్స్ కట్టండి అని చెప్పి చెప్తాడనమాట. ఎక్స్‌క్లూజన్స్ ఫ్రమ్ ద వాల్యూ ఆఫ్ సప్లై. కానీ ఆ డిస్కౌంట్ ఎప్పుడు దాని ఇంపాక్ట్ ఏంటంటే ఎన్ని రకాల డిస్కౌంట్లు ఉన్నాయి మనకి? ట్రేడ్ డిస్కౌంట్. షాప్‌కెళ్ళాము. ఒక ఐటెమ్ కొనుక్కున్నాం. దాని మీద 10% డిస్కౌంట్ ఉంది సార్ అన్నాడు. ఆ డిస్కౌంట్ 10% తీసేయని ఏదైతే వాల్యూ ఉంటదో దాని మీద జీఎస్టీ కడతావు. దాని మీద వాడికి ఆ మిగిలిన అమౌంట్ వాడికి అంతే కదా! సప్లయర్‌కి ఇచ్చేస్తాం. అది నార్మల్ డిడక్షన్. అందులో అసలు ఏ ప్రాబ్లమ్ లేదు. బిఫోర్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ సప్లై. సప్లై ఇవ్వకముందే మనకి తెలుసు ఇంత డిస్కౌంట్ ఉందని. అయితే కొన్ని వాటిల్లో మనకు తెలీదనమాట. సప్లై ఈ పర్టికులర్ దాని మీద డిస్కౌంట్ ఎంత ఉందో మనకు తెలీదు. వాడేంటంటే కండిషన్స్ పెడతాడు. నువ్వు ఇంత పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే ఇది మాక్సిమం ఎవరికి జరుగుతది? మ్యానుఫ్యాక్చరర్‌కి, డీలర్స్‌కి మధ్య జరిగే ట్రాన్సాక్షన్‌లా చూడు. ఏం చేస్తాడు? మ్యానుఫ్యాక్చరర్ ప్రొడక్షన్ చేసేసాక డీలర్‌కి ఇస్తున్నాడు. డీలర్ ఏమంటాడంటే నాకు డిస్కౌంట్ ఇవ్వు అంటే నువ్వు వితిన్ ద 6 మంత్స్ టైంలో 80% ఆఫ్ ద స్టాక్ నువ్వు అమ్మగలిగితే నీకు 10% డిస్కౌంట్ ఇస్తాను. లేదంటే లేదు. సో, ఇప్పుడు నాకు 10% డిస్కౌంట్ వస్తదా రాదన్నది ఎప్పుడు తెలుస్తది? ఆఫ్టర్ 6 మంత్స్ మాత్రమే తెలుస్తది. బట్ కండిషన్ అనేది ఎప్పుడు ఒప్పుకున్నాం? బిఫోర్ బిఫోర్ హ్మ్. బిఫోర్ సప్లై జరగకముందే మనకు అక్కడ కండిషన్ ఉందని తెలుసు.
ఆ కేసు గురించి మాట్లాడి ఇది వాటిని ఏంటంటే క్యాష్ డిస్కౌంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడు. అంటే ఏం చెప్పాడు, 6 మంత్స్ తర్వాత నువ్వు 80% ఆఫ్ ద స్టాక్ని అమ్మగలిగితే నువ్వు పట్టుకెళ్ళిన దాంట్లో నీకు 10% క్యాష్ డిస్కౌంట్ ఇస్తా అన్నాడు. సో అప్పుడు ఏం చెప్తాడంటే ఆ పర్టికులర్ కేసులో ఒకసారి ఇప్పుడు చదువుతాను విను. ఏం చేయాలి? ఆఫ్టర్ సప్లై బట్ టర్మ్స్ ఆర్ అగ్రీడ్ బిఫోర్ ద సప్లై. అప్పుడు వీటికి ఒక ఎగ్జాంపుల్ క్యాష్ డిస్కౌంట్ అనేది ఒక ఎగ్జాంపుల్. అలౌడ్ యాజ్ డిస్కౌంట్ ఇఫ్ క్రెడిట్ నోట్ ఈస్ ఇష్యూడ్ అండ్ రిసిపియంట్ షుడ్ రివర్స్ ద ప్రొపోర్షనట్ ఐటీసీ. ఇక్కడ ఏంటి ఆడు పాయింట్ అంటే ఇక్కడ ఒకసారి చూడు, నా డయాగ్రామ్ చూడు. ఇక్కడ కష్టపడి ఏదో బొమ్మ వేసుకున్నా. వీడు సప్లయర్, ఓకేనా, వీడెవడో రిసిపియంట్. సప్లయర్ ఏం చేసాడు, వీడికి ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత రిసిపియంట్ ఏమిస్తాడు, వీడికి డబ్బులు ఇచ్చాడు. అయితే ఐటీసీ అనేది ఎవడ క్లెయిమ్ చేసుకుంటాడో ఆలోచించు. ఎవడైతే కొనుక్కుంటాడో వాడే కదా. వీడు రిసిపియంట్ అనేవాడే పే చేస్తాడు ప్రోడక్ట్కి. సో ఈ హ్యాస్ ద రైట్ టు క్లెయిమ్ ద ఐటీసీ. జిఎస్టీ ఎంత పే చేసాడో అంత ఐటీసీ క్లెయిమ్ చేసుకుని రైట్ ఉంది. అయితే ఇప్పుడు ఒకటి చూడు, ఇక్కడ నేను ఎంతకు అమ్మాను, అడిగి 10,000కి అమ్మాను గూడ్స్. 10,000కి 18% జిఎస్టీ, 1,800 జిఎస్టీ కట్టరా అంటే వాడు 1,800 కట్టేసి ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా ఈ 1,800 మీద రిసిపియంట్. ఓకే, అయితే ఈ 1,800 ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటున్నాడు. అయితే ఇంకో కేసులో ఏంటంటే స్టార్టింగ్లో ఇది జరిగిన సీను. వాడు 10,000 గూడ్స్ అడిగాడు, ఇచ్చేసాను, దాని మీద జిఎస్టీ కట్టించుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత వాడేంటి కండిషన్ ఫుల్ఫిల్ అయ్యాడు. కండిషన్ ఫుల్ఫిల్ అయితే వాడు ఏం చేయాలి, డిస్కౌంట్ అడుగుతాడు. నువ్వు నాకు డిస్కౌంట్ ఇస్తాను, నువ్వు నాకు డిస్కౌంట్ అంటాడు. ఓకేరా నీకు డిస్కౌంట్ ఇస్తాను. ఎంత కొనుక్కున్నావు నా దగ్గర, 10,000 మీద 10% డిస్కౌంట్ పోనీ ఎంత ఉంది, 9,000. ఓకే 9,000 పే చేయి అంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి వాడు లాస్ట్ టైం జిఎస్టీ దేని మీద కట్టాడు, 10,000 మీద కట్టాడు. ఇప్పుడు ఎంత కట్టాలి, యాక్చువల్లీ వాడు జిఎస్టీ కట్టాల్సింది 9,000 మీదే. అప్పుడు 9,000 ఇంటూ 18% ఎంత, 1620 పే చేస్తే చాలు. బట్ వాడు ఎంత పే చేసాడు, 1,800 పే చేసాడు. కాబట్టి వాడు అడుగుతాడు, వాడు ఏం చేయాలంటే ఎక్సెస్ తీసుకున్నాడు. ఎక్సెస్ ఎంత తీసుకున్నాడు, 1620కి 1,800కి డిఫరెన్స్ ఎంత, 180. ఈ 180 రూపీస్ వాడు ఎక్సెస్ ఐటీసీ తీసుకున్నాడు ఎవడో రిసిపియంట్. సో రిసిపియంట్ ఏం చేయాలి, అది రిటర్న్ ఇవ్వాలి. ఓకేనా, వీడు ఐటీసీ 180 రూపీస్ని ఐటీసీ రివర్సల్ చేయాలి రిసిపియన్. ఓకే, అది ఇక్కడ చెప్పేది. అండ్ ఇంకోటి ఏంటంటే సప్లయర్ అని వాడు ఎవడైతే ఉన్నాడో వీడు క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాలి. మామూలుగా ఈ బుక్స్లో ఏమవుతాడు, సప్లయర్ బుక్స్లో వీడి గురించి ఒకసారి చూడు. ఇది ఒక ఎంట్రీ రాస్తా. వీడు ఒకవేళ క్రెడిట్ సేల్ చేసాడు అనుకో, వీడు రిసిపియంట్ టు సేల్ అని రాసుకుంటాం కదా. రిసిపియంట్ ఏ బ్యాలెన్స్, డెటార్ బ్యాలెన్స్. వాడు బ్యాలెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. అందుకనే బాబు రిసిపియంటు నిన్ను నేను క్రెడిట్ చేసుకుంటున్నాను నా బుక్స్లో అని చెప్పి ఇన్ఫర్మేషన్ వీడు ఎలా ఇస్తాడు, క్రెడిట్ నోట్ ద్వారా ఇస్తాడు. ఓకేనా, అది లాజిక్. ఇదంతా తెలిసింది కదా ఇప్పుడు. సో ఇప్పుడు ఏంటంటే క్రెడిట్ నోట్ ఈజ్ ఇష్యూడ్ అండ్ రిసిపియంట్ షుడ్ రివర్స్. ఇప్పుడు ఏం చేయాలి, ఈ డిస్కౌంట్ అనేది వాడికి ఇవ్వాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్లో ఒక కండిషన్ ఏంటంటే క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయాలి ఎవడో సప్లయర్. రిసిపియంట్ ఎవడైతే ఉన్నాడో వీడు, ఈ రిసిపియంట్ ఏం చేయాలి, షుడ్ రివర్స్ ద ప్రొపోర్షనెట్ ఐటీసీని ప్రొపోర్షనెట్గా రివర్స్ చేయాలి. ఓకే, ఈ రెండు ఫుల్ఫిల్ చేస్తే దెన్ హీ కెన్ టేక్ క్యాష్ డిస్కౌంట్. నెక్స్ట్ ఏంటంటే ఆఫ్టర్ సప్లై అండ్ టర్మ్స్ ఆర్ నాట్ అగ్రీడ్ బిఫోర్ సప్లై. ఇది కూడా అంతే. ఇప్పుడు ఏంటంటే కొన్ని క్యాష్ డిస్కౌంట్లు కాకుండా ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్స్ అని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇంకోటి కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే 6 మంత్స్ తర్వాత పే చేస్తాను. బట్ వాడు బిగినింగ్లో మనకి ఏం కండిషన్స్ ఏం చెప్పలే. నువ్వు ఇంత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వాడు మన సప్లయర్, నేను ఒకసారి నీట్గా ఫ్రేమ్ చేద్దాం. మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారండి. మ్యానుఫ్యాక్చరర్ నేను ఎవరిని, మా మురళి అనేవాడు మ్యానుఫ్యాక్చరర్, నేను ఎవరిని, ఉత్తేజ్ ఈజ్ ఏ డీలర్. మురళి నాకు ఏం చేశాడంటే గూడ్స్ అమ్మాడు. గూడ్స్ అమ్మితే అప్పుడు నాకు ఏం కండిషన్ చెప్పలే. నాకు ఒక 10,000 వర్త్ గూడ్స్ ఇచ్చాడు, నేను పట్టుకుపోయాను. కాకపోతే నాకు క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడు. ఎంత, 2 మంత్స్ క్రెడిట్ పీరియడ్ ఇచ్చాడు. అయితే నేనేం చేశానంటే 1 మంత్ తర్వాతే వాడికి డబ్బులు రిటర్న్ ఇచ్చేయడానికి వెళ్ళిపోయా. గూడ్స్ తీసుకున్నాక దాని పేమెంట్కి వెళ్తే వాడేమన్నాడంటే, అప్పుడు నేను అడుగుతున్నాను అనమాట, అరే నువ్వు 2 మంత్స్ నాకు క్రెడిట్ పీరియడ్ ఇచ్చావు కదా, నేను వితిన్ 1 మంత్లోనే పే చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వు అంటే, సరే అయితే తీసుకొని చెప్పి వాడికి డిస్కౌంట్ ఇచ్చాడు. అది ఈ కేసు. ఆఫ్టర్ సప్లై అండ్ టర్మ్స్ ఆర్ నాట్ అగ్రీడ్ బిఫోర్ సప్లై. ముందేం తెలియదు కదా మాకు, ముందు ఇస్తాడని మాకు డిస్కౌంట్ ఇస్తాడని నాకేం తెలిసే తెలియదు. అయితే అప్పుడేం చేస్తాం అంటే, అప్పుడేమంటున్నాడంటే జాగ్రత్తగా చూడు. ఇప్పుడు 10,000 ఏదైతే ఉందో
వాడికి నేను ఎంత పే చేస్తే చాలు? 9000 పే చేస్తే చాలు. అయితే జీఎస్టీ మాత్రం ఎంత మీద పే చేయాలని అంటాడు? 10,000 మీదే పే చేయాలి. 10,000 మీదే పే చేయాలి. 10,000 ఇంటూ 18% గివ్స్ యూ 1800 పే చేయాలాడు. ఎందుకంటే జీఎస్టీఎన్లో డిస్కౌంట్ ఇవ్వరు. నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. జీఎస్టీ పేయబుల్ ఆన్ ద వాల్యూ బిఫోర్ డిస్కౌంట్. బట్ వీడికి పే చేసేది ఎంత పే చేస్తాడు? 9,000 పే చేసుకొని బట్ గవర్నమెంట్కి 1800 పే చేయాలి. ఈ కాన్సెప్ట్ తెలిసింది కదా ఇప్పుడు. ఇప్పుడు దీంతో మనం ఏం మాట్లాడదాం అంటే అమెండ్మెంట్ మాట్లాడదాం. హౌ టు ఎన్ష్యూర్ రెసిపియంట్ హ్యాజ్. ఇప్పుడు అసలు అమెండ్మెంట్ ఏమి వచ్చిందంటే ఇప్పటిదాకా ఇది ఎవడైతే ఉన్నాడో వాడు ఎవరో రిసిపియంట్ ఐటీసీ రివర్స్ చేయాలి అని చెప్పాం. అసలు అది రివర్స్ చేశాడన్న గ్యారంటీ ఏముంది? దానికి అథెంటిసిటీ ఏంటి? ఎలా చెక్ చేస్తున్నాం అంటే దానికి జిఎస్టీ ఏం చెప్పట్లేదు. ఆ బ్యాక్ డ్రాప్ని కవర్ చేస్తూ వచ్చింది ఈ అమెండ్మెంటు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇదే కేసులో మనం మాట్లాడుకుంటే చూడు ఇక్కడ 10,000 అని చెప్పాము సప్లైర్ చేసింది. ఇప్పుడు 10,000 కాకుండా 1 crore చేసాడు అనుకో సప్లై. అప్పుడు 18% ఎంత 18 lakhs. అంటే ఇక్కడ ఐటీసీ ఈడు ఏం చేసుకుంటాడు? ఈడు ఐటీసీ క్లెయిమ్ చేసుకుంటాడు కదా 18 lakhs మీద. ఐటీసీ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా రిసిపియంట్. చేసుకోవచ్చు. అంటే అది మోర్ దెన్ 5 lakhs ఉంది కదా అక్కడ ఐటీసీ. ఎస్, మోర్ దెన్ 5 lakhs ఉంది. అప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు చూడు. అప్పుడు యాజ్ ఏ ఎవడు అప్పుడు ఏమంటారు దీన్ని? రిసిపియంట్ ఐటీసీ రివర్స్ చేయాలి. దానికి ఏం చేస్తామంటే ఆ రిసిపియంట్ ఇది లెస్ దెన్ 5 lakhs రా. సారీ, ఈ కేసు మాట్లాడుతున్నా. సారీ. ఐటీసీ కనుక మోర్ దాన్ 5 lakhs పే చేయాల్సి ఉంటే అప్పుడు ఏం చేయాలంటే వీడి రిసిపియంట్ సీఏ దగ్గరికి వెళ్ళి సీఏ దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవాలి. బాబు నేను నా ఐటీసీ రివర్స్ చేశాను, మా ఆడిటర్ దీన్ని సర్టిఫై చేస్తానని చెప్పి సీఏ దగ్గర సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. సప్లయర్ షాల్ అబ్టైన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రిసిపియంట్స్ సీఏ అండ్ సిఎంఏ. సప్లయర్ ఎవడైతే ఉన్నాడో ఎవరి దగ్గర నుంచి తెచ్చుకోవాలి ఆ సర్టిఫికేటు? రిసిపియంట్ యొక్క సీఏ దగ్గర నుంచి అబ్టైన్ చేసుకోవాలి. అది మ్యాటర్. ఒకవేళ లెస్ దాన్ 5 lakhs అయితే ఈ రిసిపియంట్ ఉన్నాడు కదా వాడి దగ్గర నుంచి ఒక అండర్టేకింగ్ అని ఒక సర్టిఫికేట్ చాలు. రిసిపియంట్ దగ్గర నుంచి చాలు. లెస్ దాన్ 5 lakhs అయితే. మోర్ దాన్ 5 lakhs అయితే రిసిపియంట్ యొక్క సీఏ దగ్గర నుంచి తెచ్చుకోవాలి. అయితే దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయమంటాడు. సర్టిఫికేట్ అండర్టేకింగ్ అంటే ఈ కేసులో నేను మాట్లాడేది లెస్ దాన్ 5 lakhs అయితే సర్టిఫికేట్ ఆర్ అండర్టేకింగ్ ఇంక్లూడ్ డీటెయిల్స్ ఆఫ్ ది ఇన్వాయిసెస్ along with supporting details. ఎగ్జాంపుల్ జిఎస్టీఆర్ 3B డిఆర్సి 03 అనేది సప్లై చేయాలి. అలాగే ఒకవేళ ఈ కేసు అయితే సప్లయర్ కనుక రిసిపియంట్ యొక్క సీఏ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలంటే అప్పుడు ఏముండాలి? ఆ సర్టిఫికేట్ మీద యూడిఐఎన్ నెంబర్ ఉండాలి. సో దట్ ఇట్ ఈజ్ ఆథెంటికేటెడ్ అనమాట. ఎవడు పడతాడు సర్టిఫికేట్ ఇచ్చచ్చు కదా. సో దాని మీద సీఏ యొక్క యూడిఐఎన్ నెంబర్ ఉండాలి. యునీక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లాంటిది ఏదో. నెక్స్ట్ ఏంటి? ఐటీసీ రివర్స్డ్ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఈజ్ ఏ సమ్ ఆఫ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అండ్ కాంపెన్సేషన్ సెస్ అన్నీ కలిపి రివర్స్ చేయాలి. ద సర్టిఫికేట్ ఆర్ అండర్టేకింగ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు బి అప్లోడెడ్ ఇన్ ద పోర్టల్ బట్ మేడ్ అవైలబుల్ టు ఆఫీసర్ డ్యూరింగ్ ద ఎనీ ప్రొసీడింగ్. పోర్టల్ ఎక్కడ అప్లోడ్ చేయక్కర్లేదు, ఏమన్నా ఆఫీసర్ అడిగితే ఇవ్వాలి. అదనమాట ఎంటైర్ ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఉన్న అమెండ్మెంట్ లాజిక్. ఓకే, వేరే బుక్లో ఉంది బట్ అక్కడ సోది ఎక్కువ ఉందని చెప్పి ఇక్కడ లాగేసాను. సో విల్ డూ వన్ క్వశ్చన్ ఆన్ దిస్. దీని మీద ఉన్న క్వశ్చన్ ఇదే కాన్సెప్ట్ మీద ఉన్న క్వశ్చన్ ఇది యాక్చువల్ అమెండ్మెంట్ మీద. ఏంటంటే పీక్యూఆర్ అనేవాడు మ్యానుఫ్యాక్చర్ అండి, దానికి డిఎఫ్ అనేవాడు ఎవడో డిస్ట్రిబ్యూటరు. వీడేమంటున్నాడంటే సప్లై అనేది జరిగిస్తాడు ఇప్పుడు 10th May ఎంతకి 25 lakhsకి. అప్పుడు జిఎస్టీ రేట్ 12% ఉందంట. పేమెంట్ 30 daysలో పే చేస్తామని చెప్పాం. పోస్ట్ సప్లై ఎంత 7%. ఎప్పుడు ఒక కండిషన్ సక్సెస్ఫుల్లీ సెల్లింగ్ 80% ఆఫ్ ద గూడ్స్ విత్ ఇన్ ద క్వార్టర్. ఒక క్వార్టర్ లోపల విత్ ఇన్ 80% ఆఫ్ ద గూడ్స్ నువ్వు అమ్మగలిగితే నీకు 7% డిస్కౌంట్ ఇస్తాను. ఎప్పుడు చెప్పాడు ఇది? అగ్రీడ్ బిఫోర్ సప్లై. పోస్ట్ సప్లై అంటే పోస్ట్ సప్లై డిస్కౌంట్ వాజ్ అగ్రీడ్ అపాన్. సప్లై జరిగానే క్షణం పోస్ట్ సప్లై అంటే సప్లై చేసిన తర్వాత కదా.
సరే ముందుగానే వాళ్ళు మాట్లాడేసుకున్నారు 7% డిస్కౌంట్ ఇస్తాను. అయితే 30th జూన్‌న ఈ క్వార్టర్ లోపల ఆడెంత అమ్మాడట 85% ఆఫ్ ద గూడ్స్ అమ్మాడు. అండ్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఆ 7% డిస్కౌంట్‌కి ఎలిజిబుల్. అయితే 15th జూలైన ఏం చేశాడు? పీక్యూఆర్ అనేవాడు క్రెడిట్ నోట్ ఇష్యూ చేశాడు. క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాలి కదా! ఇష్యూ చేశాడు. అయి for post supply discount, DEF has availed ITC on the full invoice value as they complied with the conditions of availment of ITC to comply with the provisions of 15(3)(b) is required to reverse the ITC proportional to post supply discount. ఆడు పోస్ట్ సప్లై డిస్కౌంట్కి ఐటీసీ ఏం చేయాలి? రివర్స్ చేయాలి. అయితే ఇక్కడ క్వశ్చన్ మొదలెట్టాడు. హౌ మచ్ ఐటీసీ నీడ్స్ టు బి రివర్స్డ్ బై డిఈఎఫ్ లిమిటెడ్ బేస్డ్ ఆన్ ద క్రెడిట్ నోట్ ఇష్యూడ్ బై సప్లయర్. డిస్కౌంట్ ఎంతైతే తీసుకున్నాడో ఆ డిస్కౌంట్ మీద ఐటీసీ రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 25 lakhsలో 7% ఎంత డిస్కౌంట్ అంటే 1,75,000. ఆ 1,75,000 మీద జిఎస్టీ ఎంతైతే వస్తుందో దాన్ని రివర్స్ చేయాలి. సో ఇంటూ 12% ఎంత? 21,000. As credit note is issued by PQR Limited, ITC to be reversed by DEF is 21,000. Okay, clarity. Next ఏంటంటే పాయింట్, how is the consequence to PQR Limited based on such credit note? What is the consequence to PQR Limited based on such credit note? క్రెడిట్ నోట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది వీడికి? జిఎస్టీ లైబిలిటీ అంటే పీక్యూఆర్ అనేవాడు ఎవడో సప్లయర్ ఎప్పుడైతే అది క్రెడిట్ నోట్ ఇష్యూ చేసాడో వాడు పే చేయాల్సిన జిఎస్టీ లైబిలిటీ తగ్గుద్ది కదా! ఎంత? 7%కి జిఎస్టీ లైబిలిటీ తగ్గుద్ది. జిఎస్టీ లైబిలిటీ గెట్ రెడ్యూస్డ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 21,000 యాజ్ అండ్ వెన్ ద క్రెడిట్ నోట్ ఈజ్ ఇష్యూడ్ అండ్ రిపోర్టెడ్ ఇన్ జిఎస్టీఆర్ 1 ఆఫ్ ద పీక్యూఆర్ లిమిటెడ్. అది జిఎస్టీ లైబిలిటీ తగ్గుతుంది. వెంటనే వీడు ఏం చేయాలి? ఆ ఇన్ఫర్మేషన్ జిఎస్టీఆర్ 1లో ఫైల్ చేయాలి. How PQR Limited can prove the recipient has reversed the ITC? ఇప్పుడు ఎంత? 1,75,000 అండి. అంటే ఐటీసీ దాని మీద ఎంత వచ్చింది? 12% ఇంటూ 21,000 అంటే లెస్ దెన్ 5 lakhs. లెస్ దెన్ 5 lakhs కాబట్టి రిసిపియంట్ని అడుగుతాం. ఏం బాబు రిసిపియంట్ నాకు అండర్టేకింగ్ ఇవ్వు లేదా సర్టిఫికేట్ అన్న ఇవ్వు, నువ్వు ఎలా రివర్స్ చేశానని చెప్పి ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటాం అంతే. యాజ్ పర్ సిబిఎస్ఈ సర్క్యులర్, as it does not exceed 5 lakhs, PQR shall obtain a declaration from DEF Limited that they have reversed the ITC along with supporting document GSTR 3B DRC 03 of DEF Limited. దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏం అడగలడు? GSTR 3B DRC 03 of DEF Limitedది అడగాలి. ఓకే, నెక్స్ట్ వాట్ విల్ బీ యువర్ ఆన్సర్ ఇన్ కేస్ ఐటీసీ రివర్స్ చేయాల్సింది ఒకవేళ 5,50,000 అయితే అప్పుడు ఎలా చేస్తావు? 5,50,000 అంటే ఏంటి? మోర్ దాన్ 5 lakhs. ఐటీసీ రివర్సల్ మోర్ దాన్ 5 lakhs కాబట్టి అక్కడ సిఏ కానీ సిఎంఏ సర్టిఫికేట్ కానీ తీసుకోవాలి. వాళ్ళు సర్టిఫై చేయాలి ఏమని? వాళ్ళు మా క్లయింట్ ఐటీసీని రివర్సల్ చేశారు అలాంగ్ విత్ యూడిఐఎన్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. దాంతోపాటు యూడిఐఎన్ దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. దిస్ ప్రొసెస్ షాల్ ఆల్సో బీ అప్లికబుల్ టు పాస్ట్ పీరియడ్స్. ఈవెన్ ఇదే ప్రొసెసర్ పాస్ట్ వాటికి కూడా చేస్తారు. అంటే ఏంటి? ఈ ఇయరే 2000లో ఉన్న వాటికి కూడా మనం తీసుకోవచ్చు. అంటే పాస్ట్ పీరియడ్స్ కూడా చేయొచ్చు. ఓకే, విత్ దిస్ వీఆర్ డన్ విత్ దిస్ కాన్సెప్ట్. టాపిక్ ఏంటో ఒకసారి చెప్తాను, బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూడు. ఒక కథ చెప్తాను, ఆ తర్వాత ఆ కథలోంచి మనం ప్రోజన్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఉత్తేజన ఒకడు ఆడేం చేశాడట, ఒక షాప్కి వెళ్ళి ఏదో కొనుక్కున్నాడు. అయితే ఎంత కొనుక్కున్నాడంటే ఆడు కొనుక్కున్న వాల్యూ ఎంత అంటే 2,000 వాల్యూ. ఓకే, 2,000 వాల్యూకి మనం ఉత్తేజం ఏం చేశాడంటే యూపీఐ ద్వారా వెండర్కి పేమెంట్ చేసేసాడు. ఇప్పుడు పాయింట్ అంతా ఎక్కడ మాట్లాడతామంటే ఇక్కడ యూపీఐ అనేది ఎవరు హ్యాండిల్ చేస్తారు? ఏదో ఒక పర్టికులర్ బ్యాంక్ హ్యాండిల్ చేస్తుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాండిల్ చేస్తుంది అనుకో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేవాడు 2,000 రూపీస్ వెండర్ అకౌంట్లోకి వెళ్ళడానికి సహాయం చేశాడు. సో హెచ్డిఎఫ్సి వాడు చేసిన పనికి వాడు కమిషన్ తీసుకోవాలి కదా. వాడి సర్వీస్ ఆడికి వచ్చే ఇన్కమ్ ఏంటి? మరి హెచ్డిఎఫ్సి బ్యాంకు ఈ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నందుకు వాడికి ఎంతో కొంత ఇన్కమ్ రావాలి కదా. అయితే మినిస్ట్రీ ఆఫ్ ఈ ఒక మినిస్ట్రీ ఉందిలే, ఐ మీన్ ఏది ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఏదో ఉందాడు పేరు, ఒకసారి పేరు ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. వీళ్ళు ఏమంటున్నారంటే, బాబు హెచ్డిఎఫ్సి నువ్వు బాధపడకు, నీకు నేను ఇన్సెంటివ్స్ ఇస్తాను. ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ ఇన్ ఇండియాలో ఇలా యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా డిజిటల్ ఇండియన్
చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నీకు నేను ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఎవరిస్తున్నారు? గవర్నమెంట్ అనేవాళ్ళు యూపీఐ హ్యాండిల్ చేస్తున్న బ్యాంక్ వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సెంటివ్స్ అనేవి వాల్యూలో యాడ్ చేసి దాని మీద జీఎస్టీ కట్టాలంటే అక్కర్లేదు. అది పాయింట్ మనం మాట్లాడేది. ఓకేనా? సో ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవచ్చు. ఏంటంటే నేను మాట్లాడేది ఉత్తేజనుడు షాప్కి లేదో కొనుక్కోడండి యూపీఐ ద్వారా పే చేశాడు. యూపీఐ అనేది హెచ్డిఎఫ్సి వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. ఆ ఇన్సెంటివ్స్ మీద జీఎస్టీ లెవీ అవుతుందా లేదా? అవ్వదు. ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. అండ్ ఎందుకంటే అప్ టు ద వాల్యూ ఆఫ్ 2000 ఉంటేనే అది ఎగ్జామ్టెడ్. అది మోర్ దాన్ ఉంటే మళ్ళీ అక్కడ ఈ ఈ లాజిక్ లేదు అక్కడ. ఒకసారి ఇప్పుడు లింక్ చేస్తాను చూడు. ఇది తరుణ్ రాజ్ సార్ మెటీరియల్ నుంచి లేటెస్ట్ మెటీరియల్ ఇది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇన్సెంటివ్స్ పే చేస్తున్నారట. ఎవరు పే చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ టు ఎక్వైరింగ్ బ్యాంక్ అండర్ ద ఇన్సెంటివ్ స్కీమ్ బై ఆఫ్ రూపే డెబిట్ కార్డ్ అండ్ లో వాల్యూ బీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్ వాల్యూ లెస్ దెన్ 2000. లెస్ దాన్ 2000 వాల్యూ ఉన్నప్పుడు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళకి ఏమైనా ఇస్తే ఇన్సెంటివ్స్ దాన్ని అసలు వాల్యూలో ఇంక్లూడ్ చేయకండి. అండ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ, యూ డోంట్ ఇంక్లూడ్ దోస్ ఇన్ ద వాల్యూ అండ్ కాన్సిక్వెంట్లీ జిఎస్టీ ఈజ్ నాట్ పేయబుల్. అర్థమైందా? అంతే, ఇంకా అంతకుమించి సాధించడానికి ఏం లేదు. ఒకసారి మళ్ళీ నీట్గా చదవాలంటే యూజువల్లీ సచ్ ఇన్సెంటివ్ ఇస్ ప్రొవైడెడ్ ఇఫ్ అమౌంట్ ఇన్ ఏ ట్రాన్సాక్షన్ ఈజ్ అప్ టు 2000. ఇట్ ఈస్ కన్సిడర్డ్ ఇన్ ద నేచర్ ఆఫ్ సబ్సిడీ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్న ట్రీట్ చెయ్యి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ, కాన్సిక్వెంట్లీ జిఎస్టీ ఈజ్ నాట్ పేయబుల్. ఒకసారి మళ్ళీ చెప్పాలి, ఏదైనా సరే వాల్యూ లెస్ దాన్ 2000 ఉన్నప్పుడు గవర్నమెంట్ నుంచి వస్తున్న ఇన్సెంటివ్స్ మీద జిఎస్టీ పడదు. ఓకే డన్. నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి ఏముంటుంది? ఇప్పుడు బయట మనం ఏమైనా షాప్కి వెళ్ళినా అక్కడ ఏమిటి స్పీకర్స్ పెడతారు. ఏమని? మీ అకౌంట్లోకి 100 రూపాయలు వచ్చాయి, థ్యాంక్ యూ బాస్ అని ఇలా అంటాడు కదా. ఇవి ఏంటంటే డివైజెస్ అనమాట. ఈ డివైజెస్ అనేవి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాడుకొచ్చిన ఇన్సెంటివ్ నుంచి కొంచెం ఏంటి పేటిఎం బ్యాంక్స్ కానీ వేరే వాళ్ళకి ఇచ్చి ఆ అగ్రిగేట్ సెటప్కి సపోర్ట్ చేస్తున్నాడు అనుకో. ఇప్పుడు ఈ ఇచ్చిన దాని మీద కూడా ఈ ఇన్సెంటివ్స్ అనేవి ట్యాక్సిబుల్ అవుతాయా అవ్వన్నది క్వశ్చన్. అవి వాటి మీద కూడా ఇలా ఇన్సెంటివ్స్ ఎప్పుడైనా ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే వాటి మీద కూడా జిఎస్టీ అనేది లేదు. ఓకే, ఇప్పుడు అదే చెప్తారు చూడు. వెదర్ ద ఇన్సెంటివ్స్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఎంఈఐటివై అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఓకే, షేర్డ్ బై ఎక్వైరింగ్ బ్యాంక్ విత్ స్టేక్ హోల్డర్స్ ఈజ్ చార్జబుల్ టు జిఎస్టీ. ఇప్పుడు ఎక్వైరింగ్ బ్యాంక్ ఏంటి? హెచ్డిఎఫ్సి వాళ్ళు వేరే వాళ్ళతో పేటిఎం వాళ్ళకి, పైన్ ల్యాబ్స్ అనే వాళ్ళకి షేర్ చేసుకున్నాడు. అలా షేర్ చేసిన దాని మీద జిఎస్టీ పడుతుందా అంటే పడదు. షేరింగ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ బై ఎక్వైరింగ్ బ్యాంక్ విత్ వేరే స్టేక్ హోల్డర్స్ ఇన్ ద డిజిటల్ పేమెంట్ ఈకో సిస్టమ్ ఎగ్జాంపుల్ పేటిఎం, పైన్ ల్యాబ్స్, మర్చెంట్ ఆన్బోర్డింగ్ ఏజెన్సీస్ యాజ్ అప్రూవ్డ్ బై ఎన్పిసిఐ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ సబ్సిడీ అండ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ. వాళ్ళకి ఇచ్చిన దాని మీద కూడా ఎగ్జామ్టెడే. అయితే ఇప్పుడు ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పుడు అలా కాకుండా వాడు ఇంకో సెటప్ పెట్టుకున్నాడండి. అది ఎన్పిఎస్ఐ. ఇప్పుడు హెచ్డిఎఫ్సికి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుల్ని ఇంకో థర్డ్ పార్టీ ఏజెన్సీకి ఏదో యాప్ డెవలప్ చేయమని ఏదో పే చేశాడు. ఇప్పుడు అది ఎన్పిఎస్ఐ ద్వారా రికగ్నైజ్ చేయబడలేదు. ఇప్పుడు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళకి ఇస్తున్న అమౌంట్ మీద కూడా జిఎస్టీ పడుతుందా పడదా అంటే వాటి మీద పడుతుంది. ఎందుకంటే అది ఎన్పిసిఐ అనేది రికగ్నైజ్ చేయలేదు కాబట్టి. ఓకేనా? అంతే, ఇంకేం లేదు. చూడు ఒకసారి చూసుకోవాలంటే ఏంటి 53rd జిఎస్టీ కౌన్సిల్ మాట్లాడుకున్నారట. ఇలాగా ఎంఈటీవై అంటే ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేవాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తారు భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేసుకున్నందుకు. ఈ ఇన్సెంటివ్స్ అనేవి ఎవరికి ఇస్తారు? ఎక్వైరింగ్ బ్యాంక్స్కి ఇస్తారు. విచ్ మీన్స్ దే ఆర్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ జిఎస్టీ. వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ అనేది ట్యాక్సిబుల్ అవ్వదు. ఫర్దర్ షేరింగ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ వాళ్ళు వేరే అగ్రిగేటర్ ప్రొవైడర్స్కి ఎవరికైనా షేర్ చేసుకుంటే అవి కూడా ఎగ్జామ్టెడే. ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ సబ్సిడీ అండ్ సబ్సిడీస్ ఆర్ నాట్ taxable under GST, meaning that further distribution of these incentives between the stakeholders within the payment of ecosystem will not attract GST. Okay, let us go and solve one question. ఇది తరుణ్ రాజ్ సార్ అమెండ్మెంట్స్ మీద రిలీజ్ చేసిన క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాను ఇదే టాపిక్ మీద. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనే వాళ్ళు ఎవరో ఎక్వైరింగ్ బ్యాంకు వాళ్ళు ఇన్సెంటివ్ స్కీమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారట భీమ్ యూపీఐ ట్రాన్సాక్షన్స్లో. సో ఇప్పుడు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు.
ఆ ఇన్సెంటివ్స్‌లో భాగంగా హెచ్‌డిఎఫ్‌సి అనే వాళ్ళకి ఎంత ఇచ్చారట 10,00,000 ఫర్ ప్రమోటింగ్ రూపే డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్‌కి 10,00,000 ఇచ్చారు. యాస్ ఎన్‌పిసిఐ గైడ్‌లైన్స్ ఏం చెప్తున్నాయట, ఇది రిక్వైర్డ్ టు షేర్ పోర్షన్ ఆఫ్ దిస్ ఇన్సెంటివ్స్ విత్ ఇట్స్ ఈకోసిస్టమ్ పార్ట్నర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫెసిలిటేటింగ్ డిజిటల్ పేమెంట్స్. ఎన్‌పిసిఐ గైడ్‌లైన్స్ ప్రకారం హెచ్‌డిఎఫ్‌సి వాళ్ళు వాళ్ళ సహోదరులతో పంచుకోవచ్చు. ఎవరు ఆళ్ళ సహోదరులు? ఎవరైతే ఈ ఈకోసిస్టమ్ మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు పార్ట్నర్స్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఏం చెప్పాడు? ఫర్ ఎగ్జాంపుల్ పేటీఎం, పైన్ ల్యాబ్స్ ఇలాగ కొంతమంది పేర్లు చెప్పాడు. అంటే ఎవరు? వాళ్ళ పార్ట్నర్స్. ఇన్ అడిషన్ టు కంప్లైంట్ షేరింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్సో షేర్స్ 2,00,000 విత్ ఎక్స్వైజెడ్ మార్కెటింగ్ లిమిటెడ్, ఏ మార్కెటింగ్ కన్సల్టీ దట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్పిసిఐ స్పెసిఫైడ్ ఈకోసిస్టమ్ ఫర్ ద ఇన్సెంటివ్ స్కీమ్. సో అందులో 2,00,000 అనేది ఎవడికో అనామకుడికి పంచాడు. ఎవడాడు అనామకుడు? ఎక్స్వైజెడ్ లిమిటెడ్ అనేవాడు. వీడికి ఎన్పిసిఐ ఏమన్నా పంచమని చెప్పిందంటే పంచమని చెప్పలేదు. దట్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఎన్పిసిఐ స్పెసిఫైడ్ ఈకోసిస్టమ్. ఓకే. ఇప్పుడు ఇప్పుడు డీటెయిల్స్ ఇచ్చాడు. ఎంతట హెచ్డిఎఫ్సి అని వాళ్ళు 4,00,000 ఉంచుకున్నారు. వాళ్ళ పార్ట్నర్స్ ఎవరో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వీళ్ళకి 3,00,000 పంచాడు. ఆ తర్వాత పైన్ ల్యాబ్స్కి ఏమో 3,00,000 పంచాడు. ఆ తర్వాత ఎక్స్వైజెడ్ లిమిటెడ్ ఈడు ఇంపార్టెంట్ అనామకుడు అనమాట. ఎవడో ఎక్స్వైజెడ్ లిమిటెడ్ అనేవాడు వీడికి ఇవ్వకూడదు, బట్ వీడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆడ ఎన్పిఎస్ఐ రికగ్నైజ్ చేసిన వాడిని చేయలేదు. సో దిస్ ఈజ్ రెడ్ ఫ్లాగ్ హియర్. అయితే క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఈజ్ ద ఇన్సెంటివ్ 10,00,000 రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది సబ్జెక్ట్ టు ట్యాక్సా? అంటే ఎక్వైరింగ్ బ్యాంక్ రిసీవ్ చేసుకున్న అమౌంట్ మీద ఏమైనా ట్యాక్స్ లెవీ చేయాలంటే అక్కర్లేదు. ఇన్సెంటివ్స్ అనేవి సబ్సిడీ కింద ట్రీట్ చేసి వాటి మీద దే ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ సప్లై. నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ద సప్లై. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పాయింట్. ఏం చెప్తుంది నెక్స్ట్ పాయింట్? ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేవాళ్ళు వాళ్ళకు వచ్చిన 3,00,000 అనేది ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ పార్ట్నర్స్, వాళ్ళ ఈకో సిస్టంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఎవరు? పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి, పైన్ ల్యాబ్స్కి. దాని మీద జిఎస్టీ లెవీ అవుతుందంటే దాని మీద కూడా అవ్వదు, ఎందుకంటే వాళ్ళు కూడా ఎన్పిసిఐ గైడ్లైన్స్లో ఉన్నారు కాబట్టి. ఎన్పిసిఐ వాళ్ళు వీళ్ళని గుర్తించారు కాబట్టి వాటి మీద కూడా ఇవ్వం. ఓకేనా? ఇప్పుడు చూడు, యాజ్ పర్ సిబిఎస్ఈ సర్క్యులర్, షేరింగ్ ఆఫ్ ఇన్సెంటివ్స్ బై ఎక్వైరింగ్ బ్యాంక్ విత్ పేటిఎం పైన్ ల్యాబ్స్ ఇస్ ఆల్సో ట్రీటెడ్ as సబ్సిడీ. దాన్ని కూడా సబ్సిడీ కింద అంటాం. నాట్ చార్జబుల్ టు జిఎస్టీ యాజ్ దే ఆర్ నోటిఫైడ్ బై ఎన్పిసిఐ. నెక్స్ట్ ఏంటి క్వశ్చన్? ఈజ్ ద ఫర్దర్ షేరింగ్ ఆఫ్ 2,00,000 టు ఎక్స్వైజెడ్ లిమిటెడ్, ఈజ్ ఇట్ ఎక్స్వైజెడ్ మార్కెటింగ్ లిమిటెడ్? ఎవడు? అనామకుడు. విచ్ ఈజ్ నాట్ కంప్లైంట్ విత్ ఎన్పిసిఐ గైడ్లైన్స్. ఎన్పిసిఐ గైడ్లైన్స్లో లేవు కాబట్టి నీకు ఇచ్చే దాని మీద మేము జిఎస్టీ ఛార్జ్ చేస్తాము. ఎవరికి ఏదైతే ఎక్స్వైజెడ్ మార్కెటింగ్ వాళ్ళకి ఇచ్చామో ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్పిసిఐ గైడ్లైన్స్ అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ సబ్సిడీ అండ్ విల్ బి చార్జబుల్ టు జిఎస్టీ. వాట్ ఈస్ ద టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ అండ్ జిఎస్టీ పేబుల్ అండ్ ఇఫ్ ఎనీ ఆన్ ద ఇన్సెంటివ్ షేరింగ్ ట్రాన్సాక్షన్స్? ఇన్సెంటివ్స్ మీద ఎంత జిఎస్టీ లెవీ పడుతుంది అంటే 2,00,000 మీదే పడుతుంది. సో ఎక్స్వైజెడ్ మార్కెటింగ్ వాళ్ళు ఎంత పే చేయాలి? జిఎస్టీ 2,00,000 అనేది పే చేయాలి. ఓకే, విత్ దిస్ క్వశ్చన్ ఈజ్ డన్. ఈ అమెండ్మెంట్ కొంచెం ఇంపార్టెంట్, నేను ఎక్కువ ఫోకస్ చేయి. నేను పార్ట్స్ కింద డివైడ్ చేసి మాట్లాడతా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హెడ్డింగ్ ఏం చెప్తున్నాడు? క్లారిఫికేషన్ ఆన్ ద వాల్యుయేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఏ రిలేటెడ్ పర్సన్ వేర్ రిసిపియంట్ ఈజ్ ఎలిజిబుల్ టు ద ఫుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఎంత వద్దు, సింపుల్గా చెప్పాలంటే నేను ఎవరిని? ఇండియాలో ఉన్న ఒక ఫర్మ్ని. నేను ఫారెన్లో ఇప్పుడు సరే, దీని మీద నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ మాట్లాడుకుందాం మన ఎగ్జాంపుల్గా. ఇన్ఫోసిస్కి ఫారెన్లో ఒక ఒక కంపెనీ ఉంది, ఇండియాలో ఒక కంపెనీ ఉంది. వీళ్ళు ఇప్పుడు ఫారిన్ ఇన్ఫోసిస్, ఇండియన్ ఇన్ఫోసిస్ రెండు రిలేటెడ్ పర్సన్సే కదా. అయితే ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ వాళ్ళు ఫారెన్లో ఉన్న ఇన్ఫోసిస్ దగ్గర నుంచి కొన్ని సర్వీసెస్ తీసుకున్నారు. అంటే ఏంటి? ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెసే కదా. ఎప్పుడైతే రిలేటెడ్ పర్సన్స్ మధ్య ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్ జరుగుతుందో అప్పుడు వాల్యుయేషన్ ఆఫ్ సప్లై రూల్స్ ఎలా చేయాలి? అండ్ ఇండియాలో ఉన్నవాడు ఏంటి? ఆడు ఈజ్ ఎలిజిబుల్ టు ఫుల్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఇండియాలో ఉన్నవాడు ఫుల్ అంటే ఏంటంటే, మనం ఫారెన్లో ఉన్న ఒకటి దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకున్నాం, వీళ్ళిద్దరూ రిలేటెడ్ పర్సన్సే, అప్పుడు ఎలా చేయాలి అన్నది పాయింట్. ఓకే, ఫస్ట్ హెడ్డింగ్ అర్థమైంది కదా. హెడ్డింగ్ అర్థమైన తర్వాత మనం ఇక్కడ నుంచి ఒక్కసారి ఓల్డ్ ప్రొవిజన్ గుర్తించుకుని అప్పుడు కొత్త ప్రొవిజన్కి వద్దాం. చిన్నది హింట్ ఉంది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేద్దాం. ఒకసారి చూడు, సప్లై డెఫినేషన్లో ఏం చెప్తున్నాం మనకి? సప్లై డెఫినేషన్, సప్లై ఇంక్లూడ్స్
యాక్టివిటీస్ ఇన్ షెడ్యూల్ 1 ఈవెన్ దో నాట్ ఫర్ కన్సిడరేషన్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ అనే వల్ల ఏంటి అంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ కూడా సప్లై అవుతున్నాయి అని చెప్తున్నాను అంతే ఇక్కడ. ఎయిదర్ 7(1)(b) కూడా చూడు, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ కన్సిడరేషన్ వెదర్ నాట్ ఇన్ ద కోర్స్ ఆర్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఇక్కడ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీస్, ఇక్కడ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఈ రెండు కూడా సప్లై అనే డెఫినేషన్కి లింక్ అవుతున్నాయి. వన్స్ సప్లై అయితేనే కదా జిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇక్కడ రూల్స్ ఒకసారి వాల్యుయేషన్ ఆఫ్ సప్లైలో ఇది పాతది, ఇప్పుడు నేను చదివేదంతా. ఎందుకంటే అమెండ్మెంట్స్కి వెళ్ళకముందు దీని బేస్ మనకు తెలియాలి. ఏంటంటే సమ్మరీ ఆఫ్ సిజిఎస్టీ రూల్స్ ఏం చెప్తున్నానంటే రూల్ నెంబర్ 28 గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, వెన్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ డిస్టింక్ట్ పర్సన్స్, అంటే రిలేటెడ్ పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు వాల్యూని ఎలా డిటర్మైన్ చేయాలి అంటే ఏం చెప్తుంది ఇక్కడ మనకి 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే రిసిపియంట్ ఎవడైతే ఉన్నాడో వాడు గనక 100% ఐటీసీకి ఎలిజిబులా, ఫస్ట్ క్వశ్చన్ అనేది వేసుకోవాలి. ఆడు రిసిపియంట్ 100% ఐటీసీ ఇన్పుట్ ట్యాక్స్ రేట్కి ఎలిజిబుల్ అయితే అప్పుడు ఓపెన్ మార్కెట్ వాల్యూ, వీళ్ళిద్దరి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ యొక్క ఓపెన్ మార్కెట్ వాల్యూ అంటే ఏంటి, ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత అయితే జరిగిందో దాన్నే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకోండి. అది కాకపోతే లైక్ కైండ్ అండ్ క్వాలిటీ, అది కూడా కాకపోతే అప్పుడు కాస్ట్ ప్లస్ 10% తీసుకుంటాం. అయితేనా ఇప్పుడు మనం మాట్లాడాల్సింది ఈ ఒక్క పాయింట్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ పాయింట్ అయిపోయా. రిసిపియంట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ 100% ఐటీసీ దెన్ ఓపెన్ మార్కెట్ వాల్యూ. ఇప్పుడు ఏంటి, నీ రిసిపియంట్ ఐటీసీకి ఎలిజిబుల్ అయితే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ ట్రాన్సాక్షన్ వాల్యూ అన్నాం. ఒకవేళ నాట్ ఎలిజిబుల్ ఫర్ 100% ఐటీసీ అయితే అప్పుడు ఎలా చేయాలి, అప్పుడు ఏంటంటే మనకు ఆల్టర్నేటివ్ మెథడ్ వేరేది ఉంది. రిసిపియంట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ 100% ఐటీసీ దెన్ ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. మార్కెట్లో ఉన్న దానికి ఓపెన్ మార్కెట్ వాల్యూ తీసుకుంటాం. ఓకేనా, ఫస్ట్ వాడు ఎలిజిబులా ఐటీసీకి, ఎలిజిబుల్ అయితే ట్రాన్సాక్షన్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద గుర్తించు. అలా కాదు వాడు ఎలిజిబుల్ కాకపోతే ఓపెన్ మార్కెట్ వాల్యూనే తీసుకుంటాం, అంటే మార్కెట్లో దాని వాల్యూ. అయితే దీనికి వేరే ఆప్షన్ ఏముందంటే ఇది ఒకవేళ దేనికి మాట్లాడుతున్నాడు ఇక్కడ రూల్ 28 అనేది గూడ్స్కి మాట్లాడుతున్నాడు, సర్వీసెస్కి మాట్లాడుతున్నాడు. ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ మాత్రం ఓన్లీ అప్లికబుల్ ఫర్ గూడ్స్. ఓకే, ఇప్పుడు ఉత్తేజ్ అనేవాడు ఏం చేశాడట, ఆల్టర్నేటివ్లీ ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ అట్ ద ఆప్షన్ ఆఫ్ ద సప్లయర్ ఫర్ ఈచ్ సప్లై 90% ఆఫ్ ద ప్రైస్ అట్ విచ్ ద రిసిపియంట్ సప్లైస్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ టు అన్రిలేటెడ్ బయ్యర్, రిసిపియంట్ షుడ్ నాట్ ప్రాసెస్ దోస్ గూడ్స్ బట్ షుడ్ హ్యావ్ బీన్ సోల్డ్ యాజ్ సచ్. ఇప్పుడు ఇందులో ముగ్గురిని తీసుకోవాలి మనం, 1 2 3. ఇప్పుడు ఏం చేశాడు, వీళ్ళిద్దరు రిలేటెడ్ పర్సన్స్ అని అన్నాను. ఓకేనా, 1 2. అయితే ఈ 2 అని కూడా ఏం చేస్తాడు, ఈ గూడ్స్ని థర్డ్ పర్సన్కి అమ్ముతాడు కదా. వీడు అమ్మినప్పుడు ఒకవేళ గూడ్స్కి అయితే వీడు 100 రూపీస్ది, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి 100 రూపీస్కి అమ్మాడు అనుకో, వీడు బయట మార్కెట్లో 110కి అమ్ముతున్నాడు అనుకో. ఓకేనా, 90% ఆఫ్ ద ప్రైస్ అట్ విచ్ ద రిసిపియంట్ సప్లైస్, ఈడు వేరేవాడికి అప్లై చేస్తున్న ఏదైతే రేట్ ఉందో దీంట్లో 90% తీసుకో. 90% ఆఫ్ ద ప్రైస్ అట్ విచ్ ద రిసిపియంట్, ఈడు సప్లయరు, ఈ రిసిపియంట్ సప్లైస్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ టు అన్రిలేటెడ్ బయ్యర్, ఈడెవడో అన్రిలేటెడ్ బయ్యర్, వీడికి ఎంత అమ్ముతున్నాడు 110, దాంట్లో 90% తీసుకొని దాన్నే వాల్యూ కింద డిటర్మైన్ చేయి. ఒకవేళ రిసిపియంట్ షుడ్ నాట్ ప్రాసెస్ దోస్ గుడ్స్ బట్ షుడ్ హ్యావ్ బీన్ సోల్డ్ యాజ్ సచ్, కాకపోతే ఈ రిసిపియంట్ అనేవాడు మళ్ళీ దీని మీద ఫర్దర్గా ప్రాసెస్ చేయకూడదు. ఓకేనా, అలా చేస్తే ఆల్టర్నేటివ్ మెథడ్లో వీడు థర్డ్ పర్సన్కి ఎంతకైతే అమ్ముతున్నాడో దాని మీద 90% వాల్యూ తీసుకో. గాట్ ఇట్, అది ఇప్పుడు నేను ఏదైతే కనెక్ట్ చేశానో అదే ఇక్కడ ఉంటుంది చూడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిలేటెడ్ పర్సన్ దగ్గర నేను ఇంపోర్ట్ చేసుకున్నాను, కాకపోతే రిసిపియంట్ అన్నవాడు 100% ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ. ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు రూల్ 28 ఏం చెప్తుందంటే మనకి సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అకర్స్ బిట్వీన్ ద డిస్టింక్ట్ ఆర్ రిలేటెడ్ పర్సన్ అండ్ రిసిపియంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ 100% ఐటీసీ అయితే ద వాల్యూ డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ షాల్ బి డీమ్డ్ టు బి ద ఓపెన్ మార్కెట్ వాల్యూ. ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంతైతే జరిగిందో దాన్నే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద అనుకో. దిస్ క్లారిఫికేషన్ అప్లైస్ టు బోత్ గూడ్స్ సర్వీసెస్ అండ్ including case of import of services from import of services from related foreign entities. ఈ క్లారిఫికేషన్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, గూడ్స్కి సర్వీసెస్కి అప్లికబుల్ అవుతుంది. దీంట్లో ఇంక్లూడింగ్, ఇంకా దీంట్లో ఏమి ఇంక్లూడ్ చేస్తున్నాడు,
ఇలా ఏదైనా సరే ఫారిన్ అఫిలియేట్స్ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ ఇదే లాజిక్ వాడుకో. ఓకే. దిస్ క్లారిఫికేషన్ అప్లైస్ టు బోత్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ అండ్ ఇంక్లూడింగ్ కేసెస్ ఆఫ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ రిలేటెడ్ ఫారిన్ ఎంటిటీస్. ఓకే, డన్. నెక్స్ట్, ఇఫ్ ఏ డొమెస్టిక్ ఎంటిటీ ఇన్ ఇండియా ఇంపోర్ట్ సర్వీసెస్ ఫ్రమ్ రిలేటెడ్ ఫారిన్ ఎఫిలియేట్, ద డొమెస్టిక్ ఎంటిటీ ఈజ్ రిక్వైర్డ్ టు పే ట్యాక్స్ అండర్ రివర్స్ చార్జ్ మెకానిజం. ఏంటిది, ఏం చెప్పాలన్నాడు? ఈ 2 పాయింట్లు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మాట్లాడుకుని. ఏంటంటే ఇండియాలో ఉన్నదాన్ని ఏమంటారంటే డొమెస్టిక్ ఎంటిటీ అంట, ఫారెన్లో ఉన్నదాన్ని ఫారిన్ ఎఫిలియేట్ అంట. వీళ్ళిద్దరు రిలేటెడ్ కాబట్టి ఎప్పుడైతే ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఎంటిటీ సర్వీసెస్ తీసుకుంటుందో అప్పుడు జిఎస్టీ ఎవడ కట్టాలి అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో డొమెస్టిక్ ఎంటిటీయే పే చేయాలి. డొమెస్టిక్ ఎంటిటీయే పే చేయాలి. ఓకే. ఎందుకు అంటే వాడు సప్లయర్ ఎవడు? ఫారినర్. ఫారినర్ జిఎస్టీ కింద రిజిస్ట్రేషన్ అవుతాడా? అవ్వడు. సో వాడిని పట్టుకోలేం కాబట్టి మనం ఎవరిని పట్టుకోగలం? ఎవడైతే సర్వీసెస్ తీసుకున్నాడో వాడిని మాత్రమే పట్టుకోగలం. అందుకనే మనం ఏం చేస్తామంటే రిసిపియెంట్ని పట్టుకొని బాబు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు జిఎస్టీ పే చేయని చెప్పి ఎవరిని అడుగుతావు అంటే డొమెస్టిక్ ఎంటిటీని అడుగుతావు. నెక్స్ట్ పాయింట్, ద డొమెస్టిక్ ఎంటిటీ మస్ట్ రైజ్ ఏ సెల్ఫ్ ఇన్వాయిస్ అండర్ సెక్షన్ 31(3)(5)(f) ఆఫ్ ద సిజిఎస్టీ యాక్ట్ అండ్ పే అప్లికబుల్ జిఎస్టీ అండర్ ఆర్సీఎం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ డొమెస్టిక్ ఎంటిటీకి ఇన్వాయిస్ ఇవ్వాలి కదా, రైట్? ఇప్పుడు ఫారినరు వీడికి ఇన్వాయిస్ ఇవ్వాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇలా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో సప్లయర్ ఏ ఇన్వాయిస్ ఇవ్వడు కాబట్టి డొమెస్టిక్ ఎంటిటీయే తానంతటగా తాను ఒక సెల్ఫ్ ఇన్వాయిస్ జనరేట్ చేసుకోవాలి అండర్ సెక్షన్ 31(3) సబ్సెక్షన్ ఎఫ్. సో అండ్ పే అప్లికబుల్ జిఎస్టీ అండర్ ఆర్సీఎం అంటే డొమెస్టిక్ ఎంటిటీ ఏ ఇన్వాయిస్ రైజ్ చేసుకోవాలి, దాని మీద వీడే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి. ఒకవేళ ఇఫ్ ఫుల్ ఐటీసీ ఈజ్ అవైలబుల్ టు ద డొమెస్టిక్ ఎంటిటీ, ద వాల్యూ ఆఫ్ సర్వీసెస్ డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ బై ద డొమెస్టిక్ ఎంటిటీ ఈజ్ డీమ్డ్ టు బి ద ఓపెన్ మార్కెట్ వాల్యూ. ఒకవేళ ఇప్పుడు ఏంటి, ఇన్వాయిస్ ఎవడు ఇష్యూ చేస్తున్నాడు? ఇండియాలో ఉన్న డొమెస్టిక్ ఎంటిటీయే నీకేం చేస్తుంది? ఇన్వాయిస్ ఇష్యూ చేస్తుంది. అండ్ ఈ డొమెస్టిక్ ఎంటిటీయే కనుక ఫుల్ ఎలిజిబుల్ ఫర్ 100% ఐటీసీకి అయితే అప్పుడు ఏదైతే వాడు వాల్యూ ఏదైతే చెప్తున్నాడో ట్రాన్సాక్షన్ వాల్యూ దాన్నే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకొని దాని మీద జిఎస్టీ కట్టాలి. ఇన్ కేస్ వేర్ ద ఇన్వాయిస్ ఈజ్ నాట్ ఇష్యూడ్ ఫర్ సర్టెయిన్ సర్వీసెస్ provided by foreign affiliate, the value of such service is deemed to be nil. The value and this nil value is also treated as open market value. అంటే ఇక్కడ ఏంటంటే చాలా జాగ్రత్తగా వినాల్సింది. ఇన్ కేస్ వేర్ ద ఇన్వాయిస్ ఈజ్ నాట్ ఇష్యూడ్ ఫర్ సర్టెయిన్ సర్వీసెస్. ఇప్పుడు సేపు మనం ఏం మాట్లాడుకున్నాం? గూడ్స్ సర్వీసెస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏంటంటే క్లియర్గా చెప్తున్నాడు, ఒకవేళ కొన్ని సర్టెయిన్ సర్వీసెస్ కనుక ఆ కొన్ని సర్టెయిన్ సర్వీస్ ఎక్కడ చెప్తున్నాడు? 32(7) అనేది రూల్స్లో ఇంకా ఏమన్నా నోటిఫై చేస్తే నోటిఫైడ్ సర్వీసెస్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ వితౌట్ కన్సిడరేషన్ అయితే ఇప్పుడు వరకు ఏది నోటిఫై చేయలేదు. అది నేను చూపిస్తాను ఒక క్షణం. ఫస్ట్ ఈ ప్రొవిజన్ గుర్తుంచుకో, దాని తర్వాత తీసుకెళ్తాను అక్కడికి. ఇక్కడ గూడ్స్ అండ్ సర్వీసెస్ కోసం అప్లికబుల్ అవుతుంది ఏది? రూల్ 28. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? సర్టెన్ సర్వీసెస్ మాత్రమే. ఇన్ కేస్ వేర్ ద ఇన్వాయిస్ ఈజ్ నాట్ ఇష్యూడ్ ఫర్ సర్టెన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఫారిన్ ఎఫిలియేట్, ద వాల్యూ ఆఫ్ సచ్ సర్వీసెస్ ఈజ్ డీమ్డ్ టు బి నిల్. అంటే ఇప్పుడు ఎవడు రిసిపియంట్ అనేవాడు ఇన్వాయిస్ జనరేట్ చెయ్యలేకపోతే కొన్ని సర్వీసెస్కి అప్పుడు ఫారిన్ అఫిలియేట్ నుంచి ఏదైతే సర్వీసెస్ తీసుకున్నా అవన్నీ నిల్ అని అనుకుంటాము. అండ్ నిల్ వాల్యూ ఈజ్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ ఓపెన్ మార్కెట్ వాల్యూ. ఏదైతే నిల్ వాల్యూ అని చెప్తున్నామో దాన్నే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు ప్రొవిజన్ మీద ఒక బెటర్ అండర్స్టాండింగ్ వచ్చింది. విల్ గో అండ్ సాల్వ్ వన్ క్వశ్చన్. ఇప్పుడు నీకు చెప్పాను కదా రూల్ 32(7) ఇదే. నోటిఫైడ్ సర్వీసెస్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్ వితౌట్ కన్సిడరేషన్ అయితే అప్పుడు దాని వాల్యూ అని తీసుకుంటున్నాను నిల్లు. ఇఫ్ ఐటీసీ అవైలబుల్ ఆన్ పర్చేజ్, దాని మీద ఐటీసీ అవైలబుల్ ఉంటే వాల్యూ నిల్ తీసుకో. ఇప్పుడు వరకు సర్వీసెస్ ఆర్ ఎట్ టు బి నోటిఫైడ్ ఫర్ దిస్ పర్పస్. ఇందులో ఏం లేదు, గుర్తుంచుకోవడానికి అంతే. ఏదో నార్మల్ నేమ్స్ ఎక్కి చదువుకోవడం అంతే. ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. మనం ఒకవేళ డొమెస్టిక్ ఎంటిటీ కనుక ఫారిన్ ఎంటిటీ దగ్గర నుంచి సర్వీసెస్ తీసుకుంటే అది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో డొమెస్టిక్ ఎంటిటీయే పే చేయాలని మాట్లాడుకున్నాం కదా. అప్పుడు ఇన్వాయిస్ జనరేట్ చేయాలని చెప్పాను. ఎందుకంటే
ఏ ఇన్వాయిస్ మీద అన్నది ఇన్వాయిస్ కూడా డొమెస్టిక్ ఎంటిటీయే జనరేట్ చేసుకోవాలి. ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి వితిన్ 30 డేస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ లోపులో వాడు ఇన్వాయిస్ని జనరేట్ చేయాలి. అదొక పాయింట్ ఇక్కడ రాసుకోవాలి. వితిన్ 30 డేస్లో వాడు ఏం చేయాలి, సెల్ఫ్ ఇన్వాయిస్ అనేది జనరేట్ చేయాలి వితిన్ 30 డేస్. ఓకే, నౌ విల్ గో. ఒకసారి దీని మీద ఉన్న క్వశ్చన్ చూద్దామా. ఇన్ఫోసిస్ అనే ఒక కంపెనీ ఉంది. ఇన్ఫోసిస్ అనే వాడికి అమెరికాలో కూడా ఒక కంపెనీ ఉంది. ఒకసారి సరే, ఇన్ఫోసిస్ అనే వాడికి ఇండియాలో ఒక కంపెనీ ఉంది, అలాగే ఫారిన్లో ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ ఇంకార్పొరేషన్ అని ఒక కంపెనీ ఉంది. అది ఎక్కడ ఉంది, యుఎస్ఏలో ఉంది. అయితే వీళ్ళిద్దరూ జిఎస్టీ పరిధిలో ఇద్దరు రిలేటెడ్ పర్సన్సే అంట. బోత్ ద ఎంటిటీస్ ఆర్ రిలేటెడ్ పర్సన్స్ అంటారు జిఎస్టీ ప్రొవిజన్స్. అయితే ఏం చెప్తున్నాడు, అక్టోబర్లో ఫారిన్ ఇన్కార్పొరేషన్, ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ ఇంకార్పొరేషన్ అంటే ఫారిన్లో ఉన్న ఇన్ఫోసిస్ దగ్గర నుంచి మనం కొన్ని సర్వీసెస్ తీసుకున్నాం. దాని యొక్క వర్త్ ఎంతట 20 lakhs అన్నాడు, కానీ దాని వాల్యూ ఎంత అని చెప్పలేదు, వర్త్ అని చెప్పాడు. అది ఆల్మోస్ట్ 20 lakhsకి ఈక్వల్ ఉంటుందని చెప్పాడు. ఓకే, సిన్స్ దిస్ ట్రాన్సాక్షన్ ఈజ్ అన్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్, అంటే ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ లిమిటెడ్ కంపెనీ అనే వాళ్ళు పే చేయాలి జిఎస్టీ అండర్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అంటున్నాడు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, వెదర్ ద ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు పే ఇష్యూ ఎనీ ఇన్వాయిస్ టు ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ ఇన్కార్పొరేషన్. అసలు సప్లై ఆఫ్ సర్వీస్ ఎవరు చేశారు, ఫారిన్ కంపెనీ చేసింది. బట్ ఎవడు ఇష్యూ చేయాలంటున్నాడు, ఇండియాలో ఉన్న కంపెనీ ఇష్యూ చేయాలా అన్నది క్వశ్చన్. నార్మల్ మనకి ఏం తెలిసింటే సప్లయరే ఇన్వాయిస్ ఇష్యూ చేస్తాడు. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ రిలేటెడ్ పర్సన్స్ మధ్య అయితే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అట్రాక్ట్ అవుతుంది. అందుకనే ఇప్పుడు ఏంటి, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ద రిసిపియంట్ ఎవడైతే ఉన్నాడో వాడే సెల్ఫ్ ఇన్వాయిస్ రైజ్ చేయాలి. అది కూడా విత్ ఇన్ 30 days ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ అని మాట్లాడుకున్నాం కదా, అదే చెప్తాను ఇక్కడ. చూడు, షాల్ ఇష్యూ ఇన్వాయిస్ టు ఫారెన్లో ఉన్న ఇన్ఫోసిస్, అంటే ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ ఇన్కార్పొరేషన్ విత్ ఇన్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, హూ ఈజ్ రిక్వైర్డ్ టు పే జిఎస్టీ ఇన్ ద ప్రజెంట్ కేస్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆన్ విచ్ జిఎస్టీ ఈజ్ పేయబుల్. ఎవడు పే చేయాలి జిఎస్టీ, రిసిపియంటే కదా, ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ జిఎస్టీ పే చేయాలి. సో రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ లిమిటెడ్ వాళ్ళే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి, యాజ్ ద సేమ్ ఈజ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, నెక్స్ట్, ఇఫ్ ఇన్ఫోసిస్ లిమిటెడ్ డిక్లేర్స్, ఏం చేస్తుందట, ఇన్ఫోసిస్ లిమిటెడ్ అనే వాళ్ళు డిక్లేర్ చేశారట ఎంత, 20 lakhs యాజ్ ద వాల్యూ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ కన్సల్టింగ్ ఇంకార్పొరేషన్ ఇన్ ద సెల్ఫ్ ఇన్వాయిస్, కంప్యూట్ జిఎస్టీ పేయబుల్ బై ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఆన్ బోత్ ద సర్వీసెస్. ఏం చెప్తున్నాడు ఇప్పుడు, 1 second ఆగు. ఇన్ఫోసిస్ లిమిటెడ్ డిక్లేర్స్ 20 lakhs యాజ్ ద వాల్యూ. అరే క్వశ్చన్ మొత్తం చదివానా లేదా, నేను ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే కదా, ఇదే కదా కావాలి. సో ఇప్పుడు ఏంటంటే, ఒకవేళ ఫారిన్ కంట్రీ, సారీ ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి ఇక్కడ. హూ ఈజ్ రిక్వైర్డ్ టు పే జిఎస్టీ ఇన్ ద ప్రజెంట్ కేస్ అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆన్ విచ్ జిఎస్టీ ఈజ్ పేయబుల్. ఎవడు పే చేయాలంటే ఇండియాలో ఉన్నవాడు పే చేస్తాడు జిఎస్టీ, దాంట్లో డౌట్ ఉంది. వాట్ ఈస్ ద వాల్యూ అంటే, వాల్యూ నీకు క్వశ్చన్లో ఏమైనా తెలుసా అంటే తెలియదు నీకు, ఇది వర్త్ అంటాం, 20 lakhs అనేది వర్త్, అది వాల్యూ కాదు, తెలియదు. కాబట్టి ఎంతైతే ఇంపోర్ట్ చేసుకున్న వాల్యూ ఎంతైతే ఉందో దాని మీద జిఎస్టీ కడతామని చెప్పాడు, యాజ్ ద సేమ్ ఈజ్ ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. అంతేగాని అక్కడ క్లియర్గా చెప్పలేదాడు. అయితే ఒకవేళ ఇప్పుడు చెప్తున్నాడు చూడు, ఒకవేళ 20 lakhs కనుక డిక్లేర్ చేస్తే, డిక్లేర్డ్ వాల్యూ కంప్యూట్ ద జిఎస్టీ పేయబుల్ బై ఇన్ఫోసిస్ లిమిటెడ్ ఆన్ బోత్ ద సర్వీసెస్, అప్పుడు ఎంత అని చెప్తావు అంటున్నాడు. అంటే ఏం చెప్తావంట, వాల్యూ కనుక 20 lakhs అయితే అప్పుడు ఎలాగా చేస్తే, అప్పుడు 20 lakhs మీద మనం ఏం చేస్తాం, మనం ఇంపోర్ట్ చేసుకున్న వాల్యూ కనుక 20 lakhs అయితే 20 lakhs మీద కూడా మనమే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో జిఎస్టీ పే చేయాలి. 20 lakhs ఇంటూ 18% ఎంత వచ్చింది, 3,60,000 వచ్చింది. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో మనమే పే చేయాలి. ద వాల్యూ ఆఫ్ సప్లై షాల్ బి ఇన్వాయిస్ వాల్యూ యాజ్ రిసిపియంట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఐటీసీ ఇఫ్ వాల్యూ డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ ఈజ్ 20 lakhs. 20 lakhs మీద రివర్స్ ఛార్జ్ మెకానిజంలో 3,60,000 పే చేయాలి. ఓకే, ఈ పాయింట్ అయిపోయింది.
నెక్స్ట్ టాపిక్ కార్పొరేట్ గ్యారంటీ రిలేటెడ్ పార్టీస్కి ఇస్తే అక్కడ వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలన్నది క్వశ్చన్. ఓకేనా? ఆ టాపిక్ వెళ్ళక ముందు ఒకసారి ప్రీవియస్ టాపిక్స్ని అంటే పాత ప్రొవిజన్స్ ఒకసారి రివైజ్ చేసుకొని కొత్త అమెండ్మెంట్లోకి వెళ్దాం. అయితే నార్మల్గా రూల్ 28 గురించి ఒకసారి మాట్లాడుకోవాలి. ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి జస్ట్ పైన అంత సాగదీయకుండా జస్ట్ ఫాస్ట్గా చూసుకోవచ్చు. నార్మల్గా మనకేం తెలుసు, రూల్స్ వాల్యుయేషన్ రూల్స్ అని మనకు తెలుసు కదా. 27 రూల్ నెంబర్ 27 నుంచి 31 వరకు రూల్స్ ఉంటాయి. అయితే రూల్ 28 ఏం చెప్తుందంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ ఇంక్లూడింగ్ డిస్టింక్ట్ పర్సన్స్, రిలేటెడ్ పర్సన్స్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ రూల్ 28ని మనం సబ్ డివైడ్ చేద్దాం. ఎలాగా? రూల్ 28 సబ్సెక్షన్ 1, రూల్ 28 సబ్సెక్షన్ 2ని. రూల్ 28 సబ్సెక్షన్ 1 ఎలా అంటే మామూలుగా ఎప్పుడు రిలేటెడ్ పార్టీస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే ఎలా డిటర్మైన్ చేయాలి? ఓపెన్ మార్కెట్ వాల్యూ కానీ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ లేదు అనుకుంటే ఫస్ట్ ఓపెన్ మార్కెట్ వాల్యూ కోసం ఐడెంటిఫై చేయి. ఓపెన్ మార్కెట్ వాల్యూ దొరకకపోతే లైక్ కైండ్ అండ్ క్వాలిటీ గురించి చూసుకుంటాం. లైక్ కైండ్ అండ్ క్వాలిటీ కూడా దొరకకపోతే కాస్ట్ మీద 10% చూసుకోవాలి. ఓకేనా? అలా చేయాలి. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే సప్లయరు రిసిపియంట్ ఇద్దరు ఉంటారు కదా. అమ్మేవాడు సప్లయరు, రిసీవ్ చేసుకునేవాడు రిసిపియంట్. ఈ రిసిపియంట్ ఎప్పుడైతే ఇఫ్ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కంప్లీట్ ఐటీసీ, ఫుల్ ఐటీసీ, దెన్ వీళ్ళిద్దరికి మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్ వాల్యూనే ఓపెన్ మార్కెట్ వాల్యూ కింద తీసుకోండి అని చెప్తాడు. రిసిపియంట్ ఎలిజిబుల్ ఫర్ 100% ఐటీసీ అయితే ఓపెన్ మార్కెట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్రాన్సాక్షన్ వాల్యూ, ఇది డీమ్డ్. ఒకవేళ రిసిపియంట్ కనుక ఐటీసీకి నాట్ ఎలిజిబుల్ అయితే, ఇఫ్ ఏది రిసిపియన్ కనుక ఐటీసీకి 100% ఎలిజిబుల్ కాకపోతే అప్పుడు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు ఫైండ్ ద ఓపెన్ మార్కెట్ వాల్యూని ఐడెంటిఫై చేయి. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఫైండ్ ద ఓపెన్ మార్కెట్ వాల్యూ, గో విత్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు ఫైండ్ లైక్ కైండ్ అండ్ క్వాలిటీ, దెన్ గో విత్ కాస్ట్ మీద 10%. అయితే నెక్స్ట్ రూల్ 28 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది మనకి? ఎప్పుడైనా సరే కార్పొరేట్ గ్యారంటీ తీసుకున్నప్పుడు 1% ఆఫ్ ద కార్పొరేట్ గ్యారంటీ ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా ఈ పర్టికులర్ రూల్ 28 సబ్సెక్షన్ 2ని డిక్ చేద్దాం. ఓకేనా? విత్ దిస్ విల్ గో. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ అనమాట. మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్ మీద ఇది ఇంట్రడక్షన్ పాయింట్. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాల్యూ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ కార్పొరేట్ గ్యారంటీ, రూల్ 28 సబ్సెక్షన్ 2 ఆఫ్ సిజిఎస్టీ రూల్స్. అంటే మనం ఏం డిక్ చేస్తున్నాం? రూల్ 28 సబ్సెక్షన్ 2ని డిక్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్టోరీ చెప్తాను, దాని తర్వాత మనం ప్రొవిజన్లోకి వెళ్ళిపోదాం. ఏంటంటే ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అని 2 కంపెనీస్ ఉన్నాయండి. ఓకేనా? వీళ్ళిద్దరు కూడా రిలేటెడ్ పర్సన్సే. ఎందుకు రిలేటెడ్ అయ్యారంటే ఏ లిమిటెడ్ అని ఎవరిది? ఉత్తేజ్ అనేవాడిది ఏ లిమిటెడ్ కంపెనీ. అయితే ఈ ఉత్తేజ్ అనేవాడికి బి లిమిటెడ్ ఎవరిదంటే మురళిది. సో ఉత్తేజ్ అనేవాడు 60% కంట్రోల్ ఉంది కాబట్టి సో వీళ్ళిద్దరు ఏమవుతున్నారు? రిలేటెడ్ పర్సన్స్ అయ్యారు. అయితే ఇప్పుడు బి లిమిటెడ్ అనేది కనుక డబ్బులు కావాలి. ఎంత కావాలి అంటే 100 crores కావాలి. వాళ్ళు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి వెళ్ళి సార్ మాకు లోన్ ఇవ్వండి సార్ 100 crores అంటే, వాడు గ్యారంటీ ఎవరు సార్ మీకు అంటే మా హోల్డింగ్ కంపెనీ ఏ లిమిటెడ్ విల్ గివ్ యూ గ్యారంటీ అన్నాడు. అందుకని ఇప్పుడు ఏం చేశాడు? ఏ లిమిటెడ్ అనే కంపెనీ వీళ్ళకి ఏం ఇచ్చింది? గ్యారంటీ ఇచ్చింది. దేనికి? హెచ్డిఎఫ్సి బి లిమిటెడ్కి ఇస్తున్న లోన్కి ఇది గ్యారంటీ ఇచ్చింది కదా. ఓకే. అయితే ఇప్పుడు పాయింట్, మరి ఇప్పుడు ఏ లిమిటెడ్ గ్యారంటీ ఇచ్చింది కదా, మరి వాడికి ఏ లిమిటెడ్కి వచ్చే కన్సిడరేషన్ ఏంటంటే నార్మల్గా మన ప్రొవిజన్ ఏం చెప్తుందంటే యాక్చువల్ కన్సిడరేషన్ ఎంతైతే అంత, లేదు అంటే 1% ఆఫ్ ద గ్యారంటీ. ఇక్కడ ఎంత? 100 crores మీద 1% ఎంత? 100% మీద 100 crores మీద 1% అంటే 1 crore. ఓకే, 1 crore ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత? 10 lakhs. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ కార్పొరేట్ గ్యారంటీ. ఇది నార్మల్ ప్రొవిజన్ చెప్తున్నది అనమాట. ఓకేనా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? లేదు కదా. ఏముంది? ఒక లోన్ తీసుకున్నప్పుడు గ్యారంటీ ఇచ్చాం. గ్యారంటీ మీద ఇప్పుడు వాల్యూ ఎంత డిటర్మైన్ చేయాలంటే ఈడు ఎంత 1% ఆఫ్ ద గ్యారంటీ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, రైట్? అయితే ఇప్పుడు ఇందులోంచి నేను కొంచెం డెప్త్కి వెళ్తా. ఈ ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ ఎక్కడున్నారు? ఇండియాలోనే ఉన్నారనుకో, అప్పుడు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అనేది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే సప్లయరు, మనం ఇప్పుడు ఏం మాట్లాడాలంటే సప్లయర్ రిసిపియంట్ ఇండియాలోనే ఉంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అప్లికబుల్ అవుతుంది. లేదు ఇప్పుడు గ్యారంటీ ఇచ్చేవాడు ఎవడున్నాడంటే అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. అంటే గ్యారంటీ ఇచ్చేవాడు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, కానీ ఎవడైతే గ్యారంటీ తీసుకుంటున్న కంపెనీ మాత్రం ఇండియాలోనే ఉంది. అప్పుడు ఏం చేస్తాం? మనం సప్లయర్ని పట్టుకోలేం కదా.
అందుకనే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో రిసిపియంటే పే చేయాలి జిఎస్టీ. ఓకే. నెక్స్ట్, ఒకవేళ సప్లయర్ గనక ఇప్పుడు ఈ 2 కేసెస్‌లో కూడా రూల్ 28 సబ్‌సెక్షన్ 2 అనేది అప్లికబుల్ అవుతుంది. కానీ ఇక్కడ చూడు ఇంకో కేస్ చెప్తా. సప్లయర్ ఇండియాలో ఉన్నాడు. బట్ గ్యారంటీ ఎవడికి ఇస్తున్నాడంటే అబ్రాడ్‌లో ఉన్న వేరే కంట్రీలో ఉన్న వాడికి గ్యారంటీ ఇస్తున్నాడు. అప్పుడు దీని మీద రూల్ 20 ఏంది రూల్ ఏం చెప్తున్నానంటే అరే యార్ రూల్ 28(2) విల్ నాట్ అప్లికబుల్ ఇన్ దిస్ కేస్. మరి అక్కడ ఏం అప్లికబుల్ అవుతుందంటే రూల్ 28(1) అప్లికబుల్ అవుతుంది. ఓపెన్ మార్కెట్ వాల్యూ కానీ లేదంటే ఏమన్నాడు ఓపెన్ మార్కెట్ వాల్యూ లైక్ అండ్ క్వాలిటీ లేదంటే కాస్ట్ ప్లస్ 10% అలా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు అర్థమైంది కదా. మళ్ళీ విల్ గో. ఇప్పుడు మనం ఒక స్టెప్ నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఒకసారి ప్రొవిజన్ చదువుతాను చూడు స్టార్టింగ్ నుంచి. ఏం చెప్తున్నాడు? ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్. చూడు, the value of supply of services by a supplier to a recipient who is related person, వాళ్ళిద్దరు ఏమై ఉండాలి, రిలేటెడ్ అయి ఉండాలి, లొకేటెడ్ ఇన్ ఇండియా. అంటే రిసిపియంట్ ఎక్కడ ఉండాలి, ఇండియాలో ఉండాలి ఖచ్చితంగా. రిసిపియంట్ కనుక అబ్రాడ్లో ఉంటే ఇది అప్లికబుల్ కాదు. ఓకే, ఇండియాలో రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడంటే ఇండియాలో ఉన్నాడు. బై వే ఆఫ్ ప్రొవైడింగ్ కార్పొరేట్ గ్యారంటీ టు ఎనీ బ్యాంకింగ్ కంపెనీ. ఇక్కడ ఎవడో హెచ్డిఎఫ్సికి ఇస్తున్నాం. ఓకే, బ్యాంకింగ్ కంపెనీకి ఇవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కూడా ఇవ్వచ్చు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సెడ్ రిసిపియన్ షాల్ బి డీమ్డ్ టు బి 1% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద గ్యారంటీ ఆఫర్డ్ పర్ యానం. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పర్ యానం అంటే 1% పర్ యానం. ఇప్పుడు 100 crores ఇంటూ ఇప్పుడు ఇలాగ కార్పొరేట్ గ్యారంటీ 3 years ఇస్తాను సార్ అంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ 100 crore ఇంటూ 1% ఫర్ ఎవ్రీ ఇయర్ అంటే 3 yearsకి కట్టాలి. కానీ యాక్చువల్గా వాడు 3 years కలిపి కన్సిడరేషన్ ఎంత ఇస్తున్నాడు ఇక్కడ 10 lakhs. అయినా సరే మేము పట్టించుకోము. 100 crore ఇంటూ 1% ఎంత 1 crore కదా. ఎవ్రీ ఇయర్ 1 crore 1 crore 1 crore అలా 3 crores పే చేయాల్సిందే అని చెప్తాడనమాట. అయితే ఏమన్నాడు 1% పెర్ యానం ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఓకే, మరి ఇప్పుడు వీడికి ఏమన్నా ఏమంటారు అది రిలీఫ్ ఏమైనా ఇవ్వలేదా అంటే రిలీఫ్ ఉంది. ఎప్పుడంటే ఒకవేళ ఎవరు కార్పొరేట్ గ్యారంటీ రిసీవ్ చేసుకున్న ఈ రిసిపియంట్ ఉన్నాడు కదా, ఇక్కడ బి లిమిటెడ్ అనేవాడు రిసీవ్ చేసుకుంటున్నాడు కార్పొరేట్ గ్యారంటీ. వీడు ఏదైతే జిఎస్టీ పే చేస్తున్నాడో, సారీ ఇప్పుడు ఏం కన్సిడరేషన్ పే చేస్తున్నాడు కదా ఏ లిమిటెడ్కి, దానికి జిఎస్టీ పే చేయాలంటున్నాం. ఇప్పుడు ఎంత 1 crore జిఎస్టీ పే చేయాలని చెప్పాడు. అయితే ఆ 1 crore మీద వీడికి ఐటీసీ ఇస్తాము. బి లిమిటెడ్కి మనం ఏం ఇస్తాం, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇస్తాము. ఆ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ వీడు ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ నీ రిసిపియంట్ కనుక బి లిమిటెడ్ అనేవాడు కనుక 100% ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అయితే దెన్ యాక్చువల్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో దాన్నే నువ్వు ట్రాన్సాక్షన్ వాల్యూ కింద చూపించుకోవచ్చు. అర్థమైందా? అప్పుడు మనకేమైంది, వీడికి ఒక రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు వరకు ఏం చెప్పాం 1 crore ఆర్ 10 lakhs విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అన్నాం. ఇప్పుడు ఏమంటున్నామంటే ఇంకా అది మేము వద్దు, నువ్వు 100% ఎలిజిబుల్ ఫర్ ఐటీసీ కాబట్టి మిస్టర్ రిసిపియన్ నువ్వు అప్పుడు ట్రాన్సాక్షన్ వాల్యూని యాక్చువల్ ఎంతైతే జరిగిందో దాన్నే మేము ట్రాన్సాక్షన్ వాల్యూ కింద ఐడెంటిఫై చేస్తామని చెప్పాడు. చూడు ఇప్పుడు ప్రొవైడెడ్ దట్ where the recipient is eligible for full input tax credit, the value declared in the invoice shall be deemed to be the value of said supply of services. అది వాడికి ఇచ్చిన రిలీఫ్. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఓకే, ఇప్పుడు మనం స్లోగా వెళ్దాం ఇంకా లోపలికి. ఇప్పుడు ఈజ్ రూల్ 28 సబ్సెక్షన్ 2 ఆఫ్ సిజిఎస్టీ రూల్స్ అప్లికబుల్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 26th October 2023 ఆర్ డస్ ఇట్ హ్యావ్ ఏ రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్? ఇప్పుడు చెప్పాలి. ఇది ఎక్కడ రాశాను, ఇక్కడ ఉంది. ఇక్కడ ఏంటంటున్నామంటే రూల్ 26 ఇది సర్క్యులర్ ఒకటి వచ్చింది కదా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 26th October 2023. అంతకు ముందు వరకు రూల్ 28(1) మాత్రమే అప్లికబుల్ అవుతుంది. రూల్ 28(1). ఈ డేట్ తర్వాత నుంచి రూల్ 28 సబ్సెక్షన్ 2 అనేది అప్లికబుల్ అవుతుంది అంతే. అంతకు ముందు దానికి ఈ క్యాలిక్యులేషన్ చేయకూడదు. ఆన్ ఆర్ ఆఫ్టర్ మాత్రమే ఇది చేయాలి. కార్పొరేట్ గ్యారంటీ ఇష్యూడ్ ప్రయర్ టు 26th October 2023. ప్రయర్ టు అంటే ముందు, ఇంతకు ముందు
Rule 28(2) provides for valuation and not taxability valuation as per Rule 28 to be adopted. అంటే ఏంటి, నార్మల్ రూల్ 28 అడాప్ట్ చేసుకోండి. ఓపెన్ మార్కెట్ వాల్యూ, లైక్ అండ్ క్వాలిటీ, కాస్ట్ ప్లస్ 10% చేసుకోండి. ఆ తర్వాత ఈ పర్టికులర్ టైం తర్వాత అయితే అప్పుడు రూల్ 28 సబ్సెక్షన్ 2 అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే ఈ రూల్ 28 సబ్సెక్షన్ 2 ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుందో చెప్పాడు. నెక్స్ట్, what is the value of supply of corporate guarantee where the loan amount disbursed is less than the amount of guarantee? చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటంటే మనం ఎంత అడిగాం, లోను 100 crores అడిగాం. నేను గ్యారంటీ ఎంత ఇచ్చాను, మా మురళీ కంపెనీకి 100 crores గ్యారంటీ ఇచ్చాను. అయితే వాడు ఏమంటున్నాడంటే నువ్వు 100 crores గ్యారంటీ ఇచ్చినా బ్యాంక్ ఎంత డిస్పర్స్ చేసింది, 80 crores డిస్పర్స్ చేసింది. ఇప్పుడు వాల్యూ ఆఫ్ సప్లై నువ్వు ఎంత తీసుకుంటావు, 100 crores తీసుకుంటావు, 80 crores తీసుకుంటావు అంటే వాడు ఏమంటున్నాడంట, 100 crores మీద నేను తీసుకుంటా, నీకు ఎంత డిస్బర్స్ అయినా నాకు సంబంధం లేదు, నువ్వు గ్యారంటీ ఎంత ఇచ్చావో అదే వాల్యూ ఆఫ్ సప్లై కింద నేను అనుకుంటాను అంటాడు. ఇప్పుడు చూడు, మళ్ళీ చేరత చెబుతున్నాను. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ కార్పొరేట్ గ్యారంటీ వేర్ ద లోన్ అమౌంట్ డిస్బర్స్ ఈజ్ లెస్ దాన్ ద అమౌంట్ ఆఫ్ గ్యారంటీ. నీకు రిలీజ్ చేసిన అమౌంట్ లోను తక్కువ, బట్ నువ్వు ఇచ్చిన గ్యారంటీ ఎక్కువ. ఇప్పుడు ఎలా చేస్తావంటే, వాల్యూ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ ఏ కార్పొరేట్ గ్యారంటీ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ గ్యారంటీ ఆఫర్డ్ అండ్ నాట్ బేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ లోన్ యాక్చువల్లీ డిస్బర్స్డ్. గ్యారంటీ ఆఫర్డ్, నువ్వు ఎంత గ్యారంటీ ఇచ్చావు, 100 crores ఇచ్చావు, బట్ నీకు డిస్పర్స్ అయింది ఎంత, 80 crores. అప్పుడు నువ్వు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అంటున్నాడంటే 100 crores ఈజ్ ద వాల్యూ ఆఫ్ సప్లై అంటాడు. ఓకేనా, అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇప్పుడు వాడు 100 crores మీద వాల్యూ ఆఫ్ సప్లై మీద 18% జిఎస్టీ కట్టాడరా, రైట్, వాల్యూ ఆఫ్ సప్లై. ఇప్పుడు ఆ ఐటీసీ ఏదైతే ఉందో, ఇప్పుడు సారీ 100 crores అయినా సరే అప్పుడు వాల్యూ ఎంత తీసుకొని చెప్తున్నాం, 1% ఆఫ్ ద యాక్చువల్ కార్పొరేట్ గ్యారంటీ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అన్నావు కదా. ఇప్పుడు నువ్వు ఆ 1% ఆఫ్ ద 100 crores ఇంటూ 1% క్యాల్కులేట్ చేస్తాం, రైట్. అప్పుడు నా డౌట్ ఏంటంటే, చూడు చాలా జాగ్రత్త విను, ఇది ఎక్కడ రాశాను నేను, రాయలేదనుకుంటా, 1 second. సో ఇదే పాయింట్ ఇక్కడ రాసుకున్నాను చూడు. ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నవాడు ఎవడో, ఏ అనేవాడు అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, మురళి అనేవాడు కంపెనీ బి లిమిటెడ్ ఎక్కడ ఉంది, ఇండియాలో ఉంది. సో ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఏ అనేవాడు ఏమి ఇచ్చాడు, కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చాడు, ఎంతకి 100 crores, బట్ బ్యాంక్ ఎంత డిస్బర్స్ చేసింది, 80 crores డిస్బర్స్ చేసింది. అయితే ఇప్పుడు ఐటీసీ ఎంత క్లెయిమ్ చేసుకోవాలి అంటే, ఈ 100 crore ఇంటూ 1% చేస్తాం పర్ యానం, రైట్, ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ హైయర్ వచ్చింది కదా. అంటే ఇక్కడ వీడు దేని మీద చేస్తాడు, 100 crore మీద చేస్తాడు, నాట్ ఆన్ 80 crore. ఈవెన్ దో వాడికి 80 crore డిస్పర్స్ అయినా సరే మనం 100 crore మీదే చేస్తాం. ఓకేనా, అప్పుడు ఏదైతే వచ్చిందో అప్పుడు ఈడు ఎంతైతే పే చేస్తాడో ఇది 100% ఐటీసీ తీసుకోవచ్చు. ఈజ్ రెసిపియంట్ ఎలిజిబుల్ టు అవైల్ ఐటీసీ ఆన్ ద అబోవ్? ఎస్, ఐటీసీ ఎలిజిబిలిటీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద లోన్ అమౌంట్. అంటే లోన్ ఎంత డిస్బర్స్ అయ్యారు అన్నది పాయింట్ కాదు, ఎంత గ్యారంటీ ఆఫర్ చేశారు అన్నది పాయింట్. నెక్స్ట్, ఈ జిఎస్టీ అప్లికబుల్ ఆన్ కార్పొరేట్ గ్యారంటీ ఇన్ కేస్ ఆఫ్ టేక్ ఓవర్ ఆఫ్ లోన్ సిన్స్ ఇట్ ఈస్ మీర్లీ అన్ అసైన్మెంట్ ఆఫ్ ఆల్రెడీ ఇష్యూడ్ కార్పొరేట్ గ్యారంటీ. 1 second ఆగు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది బాగుంటుంది చూడు. ఇది ఏంటంటే, దీని మీద నేను ఒక కేసు స్టడీ రాసుకున్నా, చెప్తా. వాడు ఏమంటాడంటే, ఇక్కడ ఫస్ట్ ఒక స్టోరీ చెప్తాను నేను. ఇప్పుడు XYZ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉందండి, అది ఏం చేసింది, వీళ్ళిద్దరు రిలేటెడే, XYZ లిమిటెడ్, ఏబీసీ లిమిటెడ్ ఇద్దరు రిలేటెడ్. అయితే హెచ్డిఎఫ్సి అనే బ్యాంక్ ఏదైతే ఉందో, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏమి ఇచ్చిందట, వీళ్ళకి లోన్ ఇచ్చింది, దానికి కార్పొరేట్ గ్యారంటీ కింద XYZ లిమిటెడ్ అనేవాడు గ్యారంటీ ఇచ్చాడు. అయితే ఆఫ్టర్ 3 years ఈ లోను అనేది ఎవరు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి రీస్ట్రక్చరింగ్ స్కీమ్ కింద ఏదో ఈ హెచ్డిఎఫ్సి వాళ్ళు హ్యాండిల్ చేయట్లే. ఇప్పుడు ఐసిఐసిఐ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకున్నారు ఈ లోన్ని. ఓకేనా, ఐసిఐసిఐ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటే ఈ లోన్ని, ఇప్పుడు ఈ XYZ లిమిటెడ్ మళ్ళీ వీడికి సెపరేట్గా ఏమీ కార్పొరేట్ గ్యారంటీ ఇవ్వలేదు. ఆల్రెడీ ఎవరికి ఇచ్చింది కార్పొరేట్ గ్యారంటీ హెచ్డిఎఫ్సికి ఇచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడుగుతాడంటే, ఎనీ జిఎస్టీ లయబిలిటీ అరైజ్ ఫర్ XYZ లిమిటెడ్ అంటే నో జిఎస్టీ లయబిలిటీ అరైజ్ యాజ్ దే ఆర్ నాట్ ఇష్యూయింగ్ న్యూ కార్పొరేట్ గ్యారంటీ ఆర్ రెన్యూవింగ్ ఎగ్జిస్టింగ్ కార్పొరేట్ గ్యారంటీ. అర్థమైంది కదా. ఇప్పుడు వీళ్ళు బ్యాంక్ అనేది లోన్ అంటే బ్యాంకులు మారాయి అంతే,
బట్ ఈడేమీ స్పెషల్‌గా మళ్ళీ ఎక్స్‌ట్రా ఇవ్వలేదు కాబట్టి కార్పొరేట్ గ్యారంటీ అండ్ జీఎస్టీ లయబిలిటీ ఏమీ ఉండదు. అదొక కేసు. ఒకవేళ ఈ కేస్ మీద ఈడు రాస్తాడు పాయింట్. టేక్ ఓవర్ ఆఫ్ లోన్స్ బై వన్ బ్యాంక్ ఫ్రమ్ అనదర్ వితౌట్ ఇష్యూయన్స్ ఆఫ్ ఫ్రెష్ కార్పొరేట్ గ్యారంటీ ఆర్ రెన్యూవల్ ఆఫ్ కార్పొరేట్ గ్యారంటీ వుడ్ నాట్ tantamount to provision of corporate guarantee service. Therefore, GST is not applicable. ఇది కొత్త కార్పొరేట్ గ్యారంటీ కింద ట్రీట్ చేయకండి. సో దీని మీద జిఎస్టీ లయబిలిటీ ఉండదు అని చెప్తున్నాడు. ఓకేనా, సింపుల్. ఒకవేళ ఈ ఎక్స్వైజెడ్ లిమిటెడ్ మళ్ళీ సెపరేట్గా ఐసిఐసి బ్యాంక్ వాడికి సెపరేట్గా ఏంటి కార్పొరేట్ గ్యారంటీ ఇస్తే అప్పుడు ఎలా ట్రీట్ చేస్తావు? అప్పుడు మళ్ళీ జిఎస్టీ క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తావు? ఫర్ ఎగ్జాంపుల్ 75 crores ఇచ్చాడు అనుకో, దాని మీద 1%, 2 years. సో ఎవ్రీ ఇయర్ నీకేం చేశాను? పర్ యానం అన్నాం, 1% పర్ యానం. అలా 2 years అంటే 2 yearsకి నువ్వు పే చేయాలి. ఎంత? 1 crore 50 lakhs పే చేయాలి. జిఎస్టీ పేయబుల్ ఆన్ ద అబౌవ్ డేట్ ఆఫ్ ఇష్యూన్స్ ఆఫ్ న్యూ కార్పొరేట్ గ్యారంటీ. ఎప్పుడైతే కార్పొరేట్ గ్యారంటీ ఇస్తున్నాడో ఆ పర్టికులర్ మంత్లోనే వాడు ఏం చేయాలంటే జిఎస్టీ పే చేయాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, ఇంకోటి ఇది ఇక్కడ వచ్చిందో లేదో తెలీదు, జిఎస్టీ ఇప్పుడు పే చేయాలి. ఒకసారి మొత్తాన్ని చూసుకోవచ్చు, ఆ తర్వాత అది మనం కవర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కవర్ చేసేస్తాడు ఇది చదివితే. ఓకేనా, మనం ఎక్కడ దాకా వచ్చాం? వీఆర్ అప్ టు దిస్ పాయింట్. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, వేర్ కార్పొరేట్ గ్యారంటీ is provided by more than one entity, what is the amount on which GST is payable by each corporate guarantor? ఇది మళ్ళీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు కార్పొరేట్ గ్యారంటీ అనేది ఒక్క పర్టికులర్ కంపెనీ ఇవ్వలేదు, మల్టిపుల్ కంపెనీస్ కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చాయి. అప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలని అడుగుతున్నాడు. ఇఫ్ ద టోటల్ కన్సిడరేషన్ పెయిడ్ ఆన్ గ్యారంటర్స్ ఎక్సీడ్స్ 1% ఆఫ్ ద సచ్ గ్యారంటీ ఆఫర్డ్, వాల్యూ ఆఫ్ సప్లై టు బి యాక్చువల్ కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ఈచ్ కార్పొరేట్ గ్యారంటర్. దాన్ని మనం ఒక ప్రాబ్లంతో చేస్తే మనకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుంది. చూడు ఇక్కడ ఏది, ఈ కేసు చూద్దాం. ఇక్కడ కాదు, 1 second క్లియర్గా తీసి చెప్తా. ఒకసారి చూడే ఇక్కడ. ఇప్పుడు దానికి ఒక సమలో అర్థం చేసుకుందాం మనం. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో బి లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. దానికి సప్లయర్ అవుట్ సైడ్ ఇండియా నుంచి కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చాడు. కార్పొరేట్ గ్యారంటీ ఏతో పాటు ఇంకెవరు ఇచ్చారట? సి లిమిటెడ్ ఇచ్చాడు, అలాగే డి లిమిటెడ్ కంపెనీస్ కూడా కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చాయి. అయితే వీడికి కమిషన్ ఎంత ఇస్తున్నాడట? 1% పర్ యానం కదా, ఆర్ యాక్చువల్. ఇక్కడ వాళ్ళు లోన్ ఇచ్చింది ఎంత అంటే 100 crores లోన్ ఇచ్చారు. 100 crores మీద 1% ఎంత వచ్చింది? 1 crore వచ్చింది. అయితే వీళ్ళు యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత తీసుకుంటున్నారంటే 1.5 crores తీసుకుంటున్నారు, మొత్తం ముగ్గురు కలిపి. ఆ 1.5 crores కూడా యాక్చువల్గా ఎలా తీసుకుంటున్నారంట? ఏ అనేవాడు 50 lakhs తీసుకుంటున్నాడు, సి అనేవాడు 80 lakhs తీసుకుంటున్నాడు, డి అనేవాడు 20 lakhs తీసుకుంటున్నాడు. ఇప్పుడు జిఎస్టీ లైబిలిటీ ఎలా కట్టాలి కార్పొరేట్ గ్యారంటర్స్ అన్నది క్వశ్చన్. ఓకేనా, ఒకసారి మళ్ళీ క్వశ్చన్ మళ్ళీ లింక్ చేస్తాను. ప్రొవిజన్ చూడు ఏం చెప్తున్నాడు? ఇఫ్ ద టోటల్ కన్సిడరేషన్ పెయిడ్ టు గ్యారంటర్ ఎక్సీడ్స్ 1% ఆఫ్ సచ్ గ్యారంటీ ఆఫర్డ్. ఇప్పుడు ఎంత? 100 crores మీద 1% అంటే ఎంత? 1 crore. కానీ ఇక్కడ ఎంత ఇస్తున్నాడు కన్సిడరేషన్ వీడికి? 1.5 crores ఇస్తున్నాము. అంటే ఏంటి? ఎక్సీడ్ అయింది కదా, 1% కన్నా ఎక్సీడ్ అయింది కదా. ఓకే, ఎక్సీడ్ అయింది. వాల్యూ ఆఫ్ సప్లై టు బి యాక్చువల్ కన్సిడరేషన్ రిసీవ్డ్ బై ఈచ్ కో గ్యారంటర్. ఒక్కొక్క గ్యారంటర్ ఎంతైతే కన్సిడరేషన్ తీసుకుంటున్నాడో దాన్నే వాల్యూ ఆఫ్ సప్లై కింద చెప్పండి. అంటే ఏ అనేవాడికి వాల్యూ ఆఫ్ సప్లై ఎంత? 50 lakhs, సి అనేవాడికి 80 lakhs, డి అనేవాడికి 20 lakhs. అంతే, అయిపోయింది. ఒకవేళ అదర్ కేసెస్ చూసుకుందాం. అదర్ కేసెస్ ఏం చెప్తున్నాడు? ప్రొపోర్షనేట్లీ ఆన్ 1% ఆఫ్ గ్యారంటీ ఆఫర్డ్ బై ఈచ్ కో గ్యారంటర్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ రేషియో ఈక్వల్ ప్రొపోర్షన్ టు బి అప్లైడ్. ఇప్పుడు 1% రావట్లేదండి. 1% ఎంత? 1 crore. బట్ యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేది ఎంత అంటే, సారీ, 1% ఆఫ్ సచ్ గ్యారంటీ ఆఫర్డ్ ఏం చెప్తున్నాను నేను? 1 second మిస్ అయిపోయాను. ఇందాక మనం ఏం చేసాం? 100 crore ఇంటూ 1% కదా, అంటే 1 crore. 1 crore దాటితే ఎలాగని చెప్పి ఈ కేసు చూసుకున్నాం మనం. ఇప్పుడు 1 crore దాటట్లేదు అంటే ఏంటి? 1% దాటట్లేదు అంటే ఇక్కడ ఒక కేసు చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ 30 crores అనేది గ్యారంటీ ఇచ్చారండి. ఎవరెవరు ఇచ్చారు? XYZ, MNO, PQR అని ముగ్గురు కంపెనీలు ఏం చేశారు? కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చారు. ఎవరికి? GHI లిమిటెడ్కి. ఎంత కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చిందంటే 30 crores ఇచ్చారు.
ఓకేనా? 30 క్రోర్స్ మీద 1% ఎంత? 30 లాక్స్. ఓకే. అయితే ఈ కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చినందుకు వీళ్ళు కన్సిడరేషన్ ఎంత ఇస్తున్నారు? 25 లాక్స్ కన్సిడరేషన్ పే చేస్తున్నారు. ఎవరికి? ఈ ముగ్గురికి కలిపి 25 లాక్స్ కన్సిడరేషన్ ఇస్తున్నారు. ఓకేనా? అప్పుడు మనం ఏం చేస్తాం? 1% ఆఫ్ ద కార్పొరేట్ గ్యారంటీ ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చూసుకోవాలి. ఈ రెండిట్లో హయ్యర్ ఏంటి? 30 లాక్స్ ఈజ్ ద హయ్యర్. రైట్. అయితే చెప్పు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్ యాక్చువల్‌గా వాళ్ళు కార్పొరేట్ గ్యారంటీ ఒక్క ఎక్స్‌వైజెడ్ వాళ్ళే 15 క్రోర్స్ కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చారు. ఓకేనా? అప్పుడు వీడు వాల్యూ ఆఫ్ సప్లై ఎంత అవుద్ది? మొత్తం 30 లాక్స్ కదా! మనం వాల్యూ ఆఫ్ సప్లై కింద డిటర్మైన్ చేసింది. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్‌కి ఎంత ఇవ్వాలి అంటే మొత్తం 30 లాక్స్‌లో వీడు 15 క్రోర్స్ ఇచ్చాడు కాబట్టి 30 లాక్స్ మైనస్ ఎలా చేస్తాం? మొత్తం చూడు ఇక్కడ ఒకసారి పోనీ 30 లాక్సా? 30 లాక్స్ ఇంటూ 15 క్రోర్స్ డివైడ్ బై 30 క్రోర్స్ చేస్తే ఎంత వచ్చింది? వీటికి ప్రొపోర్షనేట్ రేషియో 15 లాక్స్ వచ్చింది ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్‌కి. మిగిలిన బ్యాలెన్స్ ఎంత అయితే ఉందో 15 లాక్స్ అది వీళ్ళిద్దరికి ఈక్వల్ రేషియోలో పంచేయాలి. ఎందుకంటే వాళ్ళు ఏ రేషియోలో క్యాపిటల్ తెచ్చారో మనకు తెలియదు కదా! అప్పుడు ఏం చేయమంటున్నాడు? ఈక్వల్ రేషియోలో పంచండి. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ రేషియో ఈక్వల్ ప్రొపోర్షన్ టు బి అప్లైడ్. సో ఇంకొక కేసు కూడా చూద్దాం. ఒకవేళ ఇంకో కేసులో ఏం చేశారంటే ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్ అనేవాడు 12 క్రోర్స్ కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చారు. టోటల్ కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది 30 క్రోర్స్. సో 30 క్రోర్ ఇంటూ 1% ఎంత? 30 లాక్స్. ఆర్ ఈళ్ళు కన్సిడరేషన్ ఎంత ఇస్తున్నారు? ఈ జిహెచ్ఐ అనే వాళ్ళు వీళ్ళకి 35 లాక్స్ ఇస్తున్నారు. విచ్ ఎవర్ హైయర్ అంటే 35 లాక్స్, రైట్? ఈ 35 లాక్స్ మనకు తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? టోటల్ కన్సిడరేషన్ ఎంత? 35 లాక్స్. అయితే వీడు ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్ ఎంత తెచ్చాడు క్యాపిటల్? 12 క్రోర్. 35 లాక్స్ ఇంటూ 12 క్రోర్ డివైడ్ బై 30 క్రోర్స్ ఎంత వచ్చింది? వీడికి 14 లాక్స్. మిగిలినంత మొత్తం 35 లాక్స్ నుంచి 14 తీసేస్తే 21 లాక్స్ ఉంది. ఈ 21 లాక్స్ డివైడ్ బై 2 ఇద్దరికి ఈక్వల్‌గా పంచేస్తాము. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ పాయింట్. నెక్స్ట్, ఈజ్ ఇంట్రా గ్రూప్ కార్పొరేట్ గ్యారంటీ లయబుల్ టు ఆర్‌సీఎం? ఇప్పుడు అదే చెప్తున్నాను. ఇంట్రా గ్రూప్ కార్పొరేట్ గ్యారంటీ అంటే ఏంటి? స్టార్టింగ్‌లో నీకేం చెప్పాను? సప్లయరు, రిసిపియంట్ ఇద్దరు ఇండియాలో ఉంటే ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం కింద సప్లయర్ ఇష్యూ ఇన్వాయిస్, అంతే కదా! ఇప్పుడు ఇద్దరు ఇండియాలో ఉన్నారండి. కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చేవాడు ఇండియాలో ఉన్నాడు, రిసీవ్ చేసుకున్నాడు ఇండియాలో ఉన్నాడు. అప్పుడు ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం సప్లయరే పే చేసుకుంటాడు. అలా కాకుండా రిసిపియంట్ ఇండియాలో ఉన్నాడు, బట్ లోన్ ఇచ్చినవాడు మాత్రం ఎక్కడ ఉన్నాడో? అబ్రాడ్‌లో ఉన్నాడు, వేరే కంట్రీలో ఉన్నాడు. చూడు, సప్లయర్ లొకేటెడ్ ఔట్ సైడ్ ఇండియా అండ్ రిసిపియంట్ లొకేటెడ్ ఇండియా. మనం అప్పుడు సప్లయర్‌ని పట్టుకోలేం కదా! ఎందుకంటే వాడు ఔట్ సైడ్ ఇండియా ఉన్నాడు. ఇండియాలో ఉన్నవాడినే పట్టుకొని రివర్స్ చార్జ్ మెకానిజంలో జీఎస్టీ పే చేయని అంటాం. అది. ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ ద పీరియాడిసిటీ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ అండ్ పేమెంట్ ఆఫ్ జీఎస్టీ? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు జీఎస్టీ నువ్వు ఎప్పుడు పే చేయాలి? వాట్ ఈస్ ద పీరియాడిసిటీ ఆఫ్ కంప్యూటేషన్ ఆఫ్ వాల్యూ అండ్ పేమెంట్ ఆఫ్ జీఎస్టీ? ఎన్ని ఎలాగా ఇయర్లీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు వాల్యూ? ఎన్నిసార్లు క్యాలిక్యులేట్ చేస్తావు? అలాగే ఎన్నిసార్లు పేమెంట్ ఆఫ్ జీఎస్టీ చేస్తావు అని అడుగుతున్నాడు. అయితే వాల్యూ ఆఫ్ సప్లై 1% ఆఫ్ ద గ్యారంటీ ఆఫర్డ్ పర్ యానం చాలా ఇంపార్టెంట్. ఫిక్స్డ్ టర్మ్ గ్యారంటీ ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. మనకేం తెలుసు? 1% పర్ యానమ్ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకుంటాం. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ సచ్ గ్యారంటీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గ్యారంటీ ఎప్పుడైతే నువ్వు ఇష్యూ చేస్తావో కార్పొరేట్ గ్యారంటీ, అప్పుడే నువ్వు జీఎస్టీ పే చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు ఏం చెప్తున్నాడు? 1 క్రోర్ మనం ఏం చేసాం? కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చాం. ఎన్ని ఇయర్స్‌కి ఇచ్చాం? అలాగా 5 ఇయర్స్‌కి ఇచ్చాం. మనం పెర్ యానం 1% అన్నాం కదా! అప్పుడు జీఎస్టీ 1 క్రోర్ ఇంటూ 1% ఫర్ 5 ఇయర్స్. సో టోటల్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1% 1 ఇయర్‌కి. మరి 5 ఇయర్స్‌కి ఎంత అవుద్ది? 5%. సో 1 క్రోర్ ఇంటూ 5 ఎంత? 1 క్రోర్ ఇంటూ 5% అంటే ఎంత? ఎంతొస్తది? 5 లాక్సా? అంతే కదా! 100 లాక్స్ ఇంటూ 5% అంటే 5 లాక్స్. అంతేనా? నాకు తెలుసా? ఉండు చెక్ చేసుకుంటా. అంతే. ఇప్పుడు 1 క్రోర్ మీద 5% అంటే 5 లాక్స్. అది ఎన్ని ఇయర్స్‌కి? 5 ఇయర్స్‌కి. కానీ ఈ 5 ఇయర్స్‌ది కూడా నువ్వు ఈ బిగినింగ్‌లోనే కట్టాలి. ఎప్పుడు కూడా కట్టాలి? నువ్వు ఎప్పుడైతే కార్పొరేట్ గ్యారంటీ ఇష్యూ చేసావో ఒక ఫస్ట్ ఇయర్‌లోనే, ఆ ఫస్ట్ మంత్‌లోనే నువ్వు పే చేసేయాలి. వాల్యూ అంటే మాకు ఫస్ట్ ఇచ్చేయండి డబ్బులని గవర్నమెంట్ అంటదనమాట. వాల్యూ షాల్ బి డిటర్మైన్డ్ ప్రొపోర్షనట్లీ ఫర్ నంబర్ ఆఫ్ మంత్స్ ఇఫ్ గ్యారంటీ ఈజ్ ఫర్ ఏ పీరియడ్ లెస్ దెన్ 1 ఇయర్. ఒకవేళ నువ్వు ఇలా 5 ఇయర్స్ కాకుండా ఎక్కడైనా సరే
1 ఇయర్ కన్నా తక్కువ అనుకున్నావు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ప్రొపోర్షనేట్ ఫర్ ఎగ్జాంపుల్ 9 మంత్స్‌కి ఇచ్చాననుకో కార్పొరేట్ గ్యారంటీ. అప్పుడు నువ్వేం చేయాలి? 1% ఇంటూ ఎంతైతే 1 క్రోర్ ఇంటూ 1% ఇంటూ 9 మంత్స్ డివైడ్ బై 12 చేసి ప్రొపోర్షనేట్‌గా ఐడెంటిఫై చేసేయాలి. ఇన్ కేస్ ఆఫ్ యాన్యువల్ రెన్యువల్, జీఎస్టీ షాల్ బి పేయబుల్ ఈచ్ ఇయర్ బేస్డ్ ఆన్ ద వాల్యూ డిటర్మైన్డ్ అండర్ రూల్ 28 సబ్సెక్షన్ 2 ఈచ్ ఇయర్. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఒక్కోసారి ఏమైతుందంటే మనం బిగినింగ్ ఆఫ్ ది ఇయర్‌లో 1 క్రోర్ తీసుకున్నాం. అంటే లైక్ 100 క్రోర్స్ లోన్ తీసుకున్నాం. బట్ సెకండ్ ఇయర్‌కి ఏం చేసాం? రెన్యువల్ ఆప్షన్‌లో ఆడేం చేసాడు గవర్నమెంటోడు, బ్యాంకోడు, నువ్వు ఆల్రెడీ 20 లాక్స్ రీపే చేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎంత పే చేయాలి? 80 లాక్స్ ఎంతో 80 క్రోర్ ఎంతో పే చేయాలి. లేదంటే రెన్యువల్ కాన్సెప్ట్‌లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్లీ ఒకేసారి ఇవ్వకుండా, లేదంటే ఇలాగా పార్ట్‌లీ ఇవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆ పర్టిక్యులర్ ఇయర్‌లో నీకు రెన్యూ చేసిన అమౌంట్ ఎంతైతే ఉందో దాని మీద జీఎస్టీ పే చేయాలి. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు దీనికి. ఇప్పుడు ఏంటంటే ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్ అనే వాళ్ళు ఒకరున్నారండి. వాడికి బీసీడీ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది. వీళ్ళిద్దరు ఎవరో రిలేటెడ్ పర్సన్స్. ఇప్పుడు ఎక్స్‌వైజెడ్ లిమిటెడ్ వాళ్ళు ఏం చేశారు? కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్‌లో జూన్ మంత్‌లో ఫస్ట్ జూన్‌లో ఆప్షన్ ఆఫ్ రెన్యువల్ అనేది క్రియేట్ చేశాడు. యూ హ్యావ్ ద ఆప్షన్ టు రెన్యువల్ అని. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీఎస్టీ పేయబుల్ ఫర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ఇఫ్ రెన్యూడ్ ఫర్ సెకండ్ ఇయర్? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంత పే చేయాలంటే, ఫస్ట్ ఇయర్ ఏం చెప్తున్నాడు? వాల్యూ అండర్ సెక్షన్ 28 సబ్సెక్షన్ 2 ఏం చెప్తుంది? 25 lakhs. ఓకే, 25 lakhs ఇంటూ 1% ఎంత వచ్చింది? 25 lakhs. అంటే ఈడు లోన్ ఇచ్చింది ఎంత? కార్పొరేట్ గ్యారంటీ లోను 25 lakhs. అంటే కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది 25 lakhs మీద 1% 25 lakhs వచ్చింది. జీఎస్టీ పేయబుల్ ఆన్ ద అబోవ్ ఫర్ జూన్. ఇప్పుడు ఈ 25 lakhs ఎప్పుడు కట్టాలి? యాక్చువల్లీ ఎప్పుడు ఇస్తున్నాడు వీడు కార్పొరేట్ గ్యారంటీ? జూన్ 24ని ఇస్తున్నాడు కాబట్టి జూన్ మంత్లోనే నువ్వు పే చేసేయాలి బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఇప్పుడు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి జూన్ 2025లో ఇప్పుడు నీకు రెన్యువల్ కాన్సెప్ట్లో మళ్ళీ నీకు 25 lakhs ఇవ్వచ్చు. లేదు అంటే 30 lakhs ఇవ్వచ్చు, లేదంటే 20 lakhs కూడా ఇవ్వచ్చు. ఆ పర్టికులర్ పీరియడ్కి ఎంతైతే ఉందో దాని మీద జీఎస్టీ అంటే 30 lakhs ఇంటూ ఎంత? 25 crores అనుకో, 25 crores ఇంటూ 1% అలా. సో జీఎస్టీ ఎంతైతే ఆ రోజు ఆ ఇయర్లో రెన్యూ చేస్తుందో దాని మీద నువ్వు యూ విల్ పే ద జీఎస్టీ. నెక్స్ట్, ఇది అయిపోయింది కదా ఈ కాన్సెప్ట్. ఇప్పుడు రెన్యువల్ కాన్సెప్ట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ ఏంటంటే, అంటే ఈ కాన్సెప్ట్ మనం ఏం తెలుసుకున్నామంటే, నువ్వు జీఎస్టీ ఎప్పుడు కట్టాలి? బిగినింగ్లోనే కట్టేయాలి. ఎప్పుడైతే కార్పొరేట్ గ్యారంటీ ఇష్యూ చేస్తున్నావో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇస్తే 5 ఇయర్స్ మీద కూడా కార్పొరేట్ గ్యారంటీ కింద నువ్వు బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్లోనే పే చేసేయాలి. ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ సెకండ్ ప్రొవిజన్ నాట్ అప్లికబుల్ ఫర్ కార్పొరేట్ గ్యారంటీ? ఏం చెప్తున్నాడు? రూల్ 28 సబ్సెక్షన్ 1 నాట్ అప్లికబుల్లా? Supply of service of corporate guarantee between related persons where full ITC is available to the recipient, the value declared in the invoice shall be deemed to be the value of the supply of the said service. వాడు ఏం చెప్తున్నాడంటే, మనం ఏం మాట్లాడుకున్నాం బిగినింగ్లో? నార్మల్గా 1% ఆఫ్ ద కార్పొరేట్ గ్యారంటీ ఆర్ యాక్చువల్ కన్సిడరేషన్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ తీసుకోవాలి కార్పొరేట్ గ్యారంటీ అన్నాం. ఒకవేళ నీ రిసిపియంట్ కనుక ఏంటి? నీ రిసిపియంట్ కనుక ఎలిజిబుల్ ఫర్ 100% ఐటీసీ అయితే అప్పుడు రిసిపియంట్ ఎంతైతే వాల్యూ చూపిస్తున్నాడో దాన్నే వాల్యూ ఆఫ్ సప్లై తీసుకోవాలని చెప్పాం కదా. అయితే ఈ బెనిఫిట్ లేదా? ఈజ్ ద బెనిఫిట్ ఆఫ్ సెకండ్ ప్రొవిజన్ ఆఫ్ 28 నాట్ అప్లికబుల్ ఫర్ కార్పొరేట్ గ్యారంటీ? కార్పొరేట్ గ్యారంటీకి ఈ వెసులుబాటు లేదా అంటే ఉంది. అప్పుడు అలా రెసిపియంట్ కనుక 100% ఎలిజిబుల్ ఐటీసీ అయితే అప్పుడు వాల్యూ డిక్లేర్డ్ ఇన్ ద ఇన్వాయిస్ షాల్ బి డీమ్డ్ టు బి ద వాల్యూ ఆఫ్ ద సెట్ సప్లై. ఓకే, నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఇది. వేర్ ద వాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 28(2) విల్ అప్లై ద ఇది ఏంటంటే చెప్తాను సర్లే చదువు. వెదర్ ద వాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 28 సబ్సెక్షన్ 2 విల్ అప్లై టు ద ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ప్రొవైడింగ్ కార్పొరేట్ గ్యారంటీ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్. ఏంటంటే ఇప్పుడు రిసిపియంట్ అంట ఎక్కడున్నాడు? అబ్రాడ్లో ఉన్నాడంట. ఓకే, రిసిపియంట్ అబ్రాడ్లో ఉన్నాడు. సప్లై ఇచ్చేసి ఇప్పుడు ఇది ఇండియా. ఓకేనా, ఇది ఇండియా అనుకో, ఇది ఇండియా. ఇక్కడ సప్లయర్ ఉన్నాడు. కార్పొరేట్ గ్యారంటీ ఎక్కడ ఇస్తున్నాడు? అవుట్ సైడ్ ఇండియాకి కార్పొరేట్ గ్యారంటీ ఇస్తున్నాడు. ఓకేనా, ఈ కార్పొరేట్ గ్యారంటీ మీద రూల్ 28 సబ్సెక్షన్ 2 అప్లికబుల్ అవుతుందా అంటున్నాడు. అలా అని ఎలా చెప్తావు అంటే మళ్ళీ చదువు సరిగ్గా ఒకసారి చూడు. వెదర్ ద వాల్యుయేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రూల్ 28(2) విల్ అప్లై టు ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ ప్రొవైడింగ్ కార్పొరేట్ గ్యారంటీ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్. వీళ్ళిద్దరు రిలేటెడ్ పర్సన్స్ అంట. మనం ఏం చేస్తామంటే ఎక్స్పోర్ట్ చేస్తామంట కార్పొరేట్ గ్యారంటీ సర్వీస్ని. అంటే
రిసిపియంట్ ఎక్కడున్నాడో అక్కడ ఉన్నట్టే కదా. రూల్ 28 సబ్సెక్షన్ 2 షల్ నాట్ అప్లై టు ద ఎక్స్‌పోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ప్రొవైడింగ్ కార్పొరేట్ గ్యారంటీ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్. అలా ఉన్నప్పుడు ఇక్కడ రూల్ 28 సబ్సెక్షన్ 2 అప్లికబుల్ కాదు. అక్కడ ఏం అప్లికబుల్ అవుతుంది? రూల్ 28 1 అప్లికబుల్ అవుతుంది. అంటే ఓపెన్ మార్కెట్ వాల్యూ లేదంటే లైక్ అండ్ అండ్ క్వాలిటీ లేదంటే కాస్ట్ ప్లస్ 10% అనేది తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీని మీద ఒక క్వశ్చన్ మొత్తం మొత్ ఏమంటారు అది? మొత్తం ఇవన్నీ కంపైల్ చేస్తూ ఒక క్వశ్చన్ చేద్దాం. దాంతో క్లోజ్ చేద్దాం సో మనం ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద ఉన్న ఒక క్వశ్చన్ చేద్దాం. ఇది మొత్తం అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఒక క్వశ్చన్ అనమాట. ఇది ఎక్కడది? తరుణ్ రాజ్ సార్ అమెండ్మెంట్స్ మీద రిలీజ్ చేసిన క్వశ్చన్స్. ఇది ఆయన వెబ్సైట్లో ఉంది. అయితే లెట్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్. XYZ లిమిటెడ్ అనేవాళ్ళు ఇండియన్ కంపెనీ అట. వాడికి కార్పొరేట్ గ్యారంటీ అనేవాడు డిఫరెంట్ కంపెనీస్కి ప్రొవైడ్ చేశాడు. అందులో ఫస్ట్ కంపెనీ ఏంటట? ఏబీసీ లిమిటెడ్. ఈ కంపెనీలో XYZ లిమిటెడ్ ఎంత హోల్డ్ చేస్తుంది ఈక్విటీ? 60%. సో వీళ్ళిద్దరు రిలేటెడ్ పర్సన్స్ అయినా? అవును. వీడు ఎక్కడ ఉన్నాడు? ఇండియాలో ఉన్నాడు. వీడు కూడా ఎక్కడున్నాడు? లిమిటెడ్ అంటే ఏంటి? ఇండియాలోనే ఉన్నట్టు కదా. ఓకే, వీడు కూడా ఇండియాలోనే ఉన్నాడు. సప్లయర్ రిసిపియంట్ ఇండియాలోనే ఉన్నాడు. ఓకే. లోన్ ఎంతట? 10 crores ఫ్రమ్ ఏ బ్యాంక్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year. డస్ నాట్ చార్జ్ ఎనీ స్పెసిఫిక్ కన్సిడరేషన్ ఫర్ ది సర్వీస్. ఈ సర్వీస్ అంటే కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చినందుకు వాడు ఏ కన్సిడరేషన్ ఛార్జ్ చేయట్లేదు. నువ్వు చేసినా చెయ్యకపోయినా సరే రూల్ 28(2) అప్లై చేయొచ్చా వీడికి? రూల్ 28 సబ్సెక్షన్ 2 అప్లై చేయొచ్చా అంటే చెయ్యొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు రిలేటెడ్ పర్సన్స్ అండ్ కార్పొరేట్ గ్యారంటీ ఉంది. సో 1% ఆఫ్ కార్పొరేట్ గ్యారంటీ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. ఇక్కడ యాక్చువల్ లేదు కాబట్టి 10 crores మీద 10% 1% తీసుకుంటాం. దట్ ఈస్ 10 lakhs. వాల్యూ అండర్ రూల్ 10(28) సబ్సెక్షన్ 2. డన్. ఫస్ట్ పాయింట్ అయిపోయా. నెక్స్ట్ PQR లిమిటెడ్. ఇందులో ఈ పర్టికులర్ కంపెనీలో XYZ హోల్డింగ్ ఎంత ఉంది? 20% ఈక్విటీ. అంటే ఇద్దరు రిలేటెడ్ అంటే కాదు. కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చింది ఎంత? 20 crores ఇచ్చింది. ఎన్ని ఇయర్స్కి? 2 yearsకి ఇచ్చింది. చార్జెస్ యాన్యువల్ ఫీ ఆఫ్ 2 lakh ఫర్ ప్రొవైడింగ్ గ్యారంటీ. ఫర్ దిస్ గ్యారంటీ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటుంది ఎంత? 2 lakhs. కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చినందుకు 2 lakhs అనేది కన్సిడరేషన్ తీసుకుంటుంది. ఇప్పుడు దీని మీద రూల్ 28(2) అప్లై చేయొచ్చా? అప్లై చేయకూడదు. ఎందుకు అప్లై చేయకూడదు? వీళ్ళిద్దరు రిలేటెడ్ పర్సన్స్ కాదు కదా. కార్పొరేట్ గ్యారంటీ ఎప్పుడైతే రిలేటెడ్ పీపుల్కి ఇచ్చినప్పుడు మాత్రమే రూల్ 28 సబ్సెక్షన్ 2 వస్తుంది. ఇక్కడ అది లేదు కాబట్టి అది రాదు. సో ఏమొస్తుంది? నార్మల్గా ఏంటి? ఇదొక ట్రాన్సాక్షన్ వాల్యూ. ఏం చెప్తుంది మళ్ళీ దీంట్లో? మనం ఇంకో సెక్షన్ కూడా మాట్లాడుకోవాలి. సెక్షన్ 15. సెక్షన్ 15 ఏం చెప్తుందంటే వాల్యూ ఆఫ్ సప్లైలో ప్రైస్ మస్ట్ బి ట్రాన్సాక్షన్ వాల్యూయే వాల్యూ ఆఫ్ సప్లై కింద ఐడెంటిఫై చేయాలంటే 2 కండిషన్స్ ఉంటాయి. ఒకటేటి? ప్రైస్ షుడ్ బి ద సోల్ కన్సిడరేషన్ అండ్ పార్టీస్ ఆర్ అన్రిలేటెడ్. వీళ్ళిద్దరు అన్రిలేటెడే కదా. ఓకే, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిందే సోల్ కన్సిడరేషన్ అని అనుకొని ఎంత జరిగింది? 2 lakhs. 2 yearsకి 2 lakhs అంటే ఒక్కొక్క ఇయర్కి 2 lakhs కాబట్టి 2 yearsకి ఎంత అవుతుంది? ఫస్ట్ ఇయర్కి 2 lakhs, సెకండ్ ఇయర్కి 2 lakhs. ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత? బేస్డ్ ఆన్ ది ఇన్వాయిస్ ఇష్యూడ్. సో వాల్యూ ఆఫ్ సప్లై ఎంత? ఆడేమడిగారు మనల్ని? అనలైజ్ ద వాల్యూ ఆఫ్ కార్పొరేట్ గ్యారంటీ అండ్ జిఎస్టీ ఇంప్లికేషన్స్. వాల్యూ ఎంత అంటే 2 lakhs. దాని మీద 18% తీసుకుంటాం. ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఏమీ లేదు కదా. వాళ్ళు అన్రిలేటెడ్ పర్సన్ కాబట్టి సెక్షన్ 15 వాడాం. ఎంత ట్రాన్సాక్షన్ వాల్యూ? 2 lakhs కాబట్టి 2 lakhs మీద చేసాం. ఏం లేదు ఇందులో ఆలోచించేసేయడానికి. నెక్స్ట్, ఇప్పుడు LMN Corporation, a company located in Singapore, who is the largest material supplier of XYZ Limited, for a loan of 15 crore for 1 year, no consideration charged for this guarantee. ఇది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఇది ఇండియా అనుకో. LMN లిమిటెడ్ అని కూడా ఎక్కడున్నాడట? సింగపూర్లో ఉన్నాడు. అంటే XYZ లిమిటెడ్ ఎక్కడున్నాడు? ఇండియాలో ఉన్నాడు. వీడికి కార్పొరేట్ గ్యారంటీ ఇస్తున్నాడు XYZ లిమిటెడ్కి. రిసిపియంట్ ఎక్కడున్నాడు? ఇండియాలో ఉన్నాడు. అప్పుడు వీడికి రూల్ 28 సబ్సెక్షన్ 2 అప్లై అవుతుందంటే అప్లై అవుతుంది. రిసిపియంట్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి ఓకే. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరూ రిలేటెడ్ పర్సన్సా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు రిలేటెడ్ పర్సన్స్ కాదని క్వశ్చన్ చేయాలి నువ్వు. వీళ్ళిద్దరు అన్రిలేటెడ్ కదా. రిలేటెడ్ అని ఎక్కడ చెప్పాడు? ఎక్కడ చెప్పలేదు క్వశ్చన్లో. వీళ్ళిద్దరు అన్రిలేటెడ్ కాబట్టి రూల్ 28 సబ్సెక్షన్ 2 అప్లికబుల్ కాదు. మరి సప్లై కింద ఐడెంటిఫై చేసి వీడికి ఎంత కార్పొరేట్ గ్యారంటీ దీని మీద అసలు కన్సిడరేషన్ లేదు కదా. ఇక్కడ దెర్ ఇస్ నో కన్సిడరేషన్.
మరి వీడికి వాల్యూ ఆఫ్ సప్లై ఎంత డిటర్మైన్ చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు సప్లైయే కాదు. ఎందుకు సప్లై కాదు అంటే ఇది మనకి సప్లై అవ్వాలి అంటే 71C సప్లై డెఫినేషన్ ఏం చెప్తుంది? 71C చూడు మొత్తం సప్లై చాప్టర్లో 71C ఏం చెప్పింది మనకి? ఎప్పుడైనా సరే సప్లై అవ్వాలంటే దానికి ఖచ్చితంగా కన్సిడరేషన్ ఉండాలి. 71A ఖచ్చితంగా కన్సిడరేషన్, 71AAలో కూడా కన్సిడరేషన్, 71Bలో కూడా కన్సిడరేషన్. బట్ 71Cలో నాట్ ఫర్ కన్సిడరేషన్ కూడా తీసుకుంటాం. కానీ అక్కడ ఏంటి డ్రిప్ అనేది మనం గుర్తుంచుకోవాలి. డ్రిప్ అంటే ఏంటి? డి అంటే డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్, ఆర్ అంటే రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ డిస్టింక్ట్ పర్సన్స్, ఐ అంటే ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ బై ఎ పర్సన్ ఫ్రమ్ రిలేటెడ్ పర్సన్స్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ అవుట్ సైడ్ ఇండియా, పి అంటే ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్ విత్ రెస్పెక్ట్ టు గూడ్స్ వెన్ ఏజెంట్ ఈజ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రిన్సిపల్. సో ఏం చెప్పాడు? డ్రిప్ అంటే డిస్పోజల్ ఆఫ్ అసెట్స్, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్, ప్రిన్సిపల్ ఏజెంట్ ట్రాన్సాక్షన్స్. వీళ్ళిద్దరు ఈ పర్టికులర్ కేసులో ఏ కండిషన్ కూడా ఫుల్ఫిల్ అవ్వట్లేదు ఆ 4 కండిషన్స్లో. సో ఇది అసలు సప్లై కాదు కాబట్టి దీని మీద మనం జిఎస్టీ లెవీ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ నాట్ ఏ సప్లై. ద సెడ్ యాక్టివిటీ ఈస్ నాట్ ఏ సప్లై యాజ్ సచ్ కార్పొరేట్ గ్యారంటీ వితౌట్ కన్సిడరేషన్ బిట్వీన్ అన్రిలేటెడ్ పర్సన్స్. వాళ్ళిద్దరు రిలేటెడ్ కాదు కాబట్టి. విల్ గో విత్ నెక్స్ట్ పాయింట్. ఇది కూడా అయిపోయా, వదిలే. నెక్స్ట్ ఏంటి? డిఎఫ్ ఈజ్ ఇట్స్ రిలేటెడ్ ఎంటిటీ లొకేటెడ్ ఇన్ యూకే ఫర్ ఏ లోన్ ఆఫ్ 30 lakhs ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. XYZ చార్జెడ్ ఏ కమిషన్ ఆఫ్ కన్సిడరేషన్ ఆఫ్ 45 lakhs ఫర్ ప్రొవైడింగ్ దిస్ గ్యారంటీ. ఏం చెప్తున్నాడు? చెప్పు. డిఎఫ్ XYZ రిలేటెడే. ఇక్కడ ఎవరిని పెడదాం? డిఎఫ్. డిఎఫ్ అనేవాళ్ళు XYZ లిమిటెడ్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారు? కార్పొరేట్ గ్యారంటీ ఇచ్చారు. ఎవరికి? డిఎఫ్ ఎక్కడ ఉంది? అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. అంటే రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడు? అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు. వీడి XYZ లిమిటెడ్ ఎవడ? సప్లయర్. వీడు సప్లయర్ ఇండియాలో ఉన్నాడు. రిసిపియంట్ ఎప్పుడైతే అవుట్ సైడ్ ఇండియాలో ఉంటాడో అప్పుడు రూల్ 28 సబ్సెక్షన్ 2 అనేది అప్లికబుల్ కాదు. మరి అక్కడ ఏది అప్లికబుల్ అవుతుంది అనుకున్నాం మనం? రూల్ 28 సబ్సెక్షన్ 1 ఓపెన్ మార్కెట్ వాల్యూ కానీ, లైక్ అండ్ క్వాలిటీ కానీ, లేదంటే కాస్ట్ ప్లస్ 10%. అది ఏది అవ్వకపోతే రూల్ 28 రెసిడ్యువల్ మెథడ్లో రూల్ 30, 31 కింద వాడుకోవచ్చు. అలా నువ్వు ఐడెంటిఫై చేయాలి ఇక్కడ, అంతేనా? అంతేగాని రూల్ 28 1 వాడేసి 1% ఆఫ్ ద కార్పొరేట్ గ్యారంటీ అన్నది మాట్లాడకూడదు. ఓకేనా? చూడు ఇప్పుడు ఆన్సర్. వాల్యూ 28 సబ్సెక్షన్ వాల్యూ అండర్ రూల్ 28 సబ్సెక్షన్ 1 ఈజ్ అన్ ఓపెన్ మార్కెట్ వాల్యూ టు బి డిటర్మైన్. ఇఫ్ ఓపెన్ మార్కెట్ వాల్యూ నాట్ అవైలబుల్, లైక్ అండ్ క్వాలిటీ. ఇఫ్ లైక్ అండ్ క్వాలిటీ నాట్ అవైలబుల్, దెన్ go with rule 30 and 31. ట్రాన్సాక్షన్ వాల్యూ నాట్ అప్లికబుల్ యాజ్ ద కార్పొరేట్ గ్యారంటీ ఈజ్ టు ఏ రిలేటెడ్ పార్టీ. నువ్వు నార్మల్గా ఏం చెప్పొచ్చు? సెక్షన్ 15 ఏం చెప్తుంది? ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోమని చెప్తుంది కదా, అలా తీసుకోవచ్చు కదా అంటే తీసుకోకూడదు. సెక్షన్ 15 ఏం చెప్పిందంటే అలా ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోవాలంటే ప్రైస్ అనేది సోల్ కన్సిడరేషన్ ఉండాలి, వాళ్ళిద్దరూ రిలేటెడ్ పార్టీస్ అయి ఉండకూడదు. కానీ ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు కదా. ఎక్కడ చెప్పాడు రిలేటెడ్ అని? ఇక్కడ చూడు, జాగ్రత్తగా చూడు. డిఎఫ్ లిమిటెడ్ ఈజ్ ఇట్స్ రిలేటెడ్ ఎంటిటీ. వాళ్ళిద్దరు రిలేటెడ్ కాబట్టి ట్రాన్సాక్షన్ వాల్యూ తీసుకోకూడదు. విత్ దిస్ పాయింట్ ఈ క్వశ్చన్తో మనకి టాపిక్ని కవర్ చేసేస్తాం. ఇక్కడతో వాల్యూ ఆఫ్ సప్లై మీద ఉన్న అన్ని అమెండ్మెంట్స్ కవర్ చేస్తాం. థ్యాంక్ యూ.